ఊపిరి సినిమాలో నార్జున్ ఉంటారు సార్, అంటే బాడీలో ఒక స్పైన్ ఒకటే ఫంక్షన్ అవుతుంటది, వీల్ చైర్ మీద తిరుగుతుంటారు. నిజంగా ఇట్లాంటి కేసెస్ కనిపిస్తాయా? ఇంగ్లీష్ హీరో క్రిస్టోఫర్ రీవ్ అని ఒక ఆయన ఉన్నారు, సూపర్ మ్యాన్ మూవీస్ అన్ని చేసేవారు. ఓకే. ఆయన రియల్ లైఫ్ లో హీ వాజ్ రైడింగ్ ఏ హార్స్, కింద పడి డైరెక్ట్ ఫస్ట్ గ్రౌండ్ తగులుకోవడం వల్ల సర్వైకల్ స్పైన్, మెడ పైన ఉండే స్పైన్ పైన ఇంజరీ అయ్యి హీ బికేమ్ పారలైజ్డ్. బ్రెయిన్ లో జనరల్ గా మనకు రైట్ హాఫ్ ఆఫ్ ద బ్రెయిన్, లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ద బ్రెయిన్ అని ఉంటుంది. 2+2 ఎంత అండి? 4. సో మీ పెరటోలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో మన క్యాల్కులేషన్స్, గజనీ మూవీలో హీరోకి యాంటీరోగ్రేడ్ అమ్నీషియా అని అంటారు. ఆ ఈవెంట్ జరిగిన ముందు వరకు ఆ పాత మెమరీ అంతా బాగానే గుర్తుంటుంది, కానీ ఆ టెంపరల్ లోబ్లో ఉండే ఒక పార్ట్ దెబ్బ తగలడం వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ అనుకోండి సార్, ఇవి ఎలా ఫామ్ అవుతుంటాయి? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లక్ అనే అనొచ్చు. బ్యాడ్ లక్? ఎస్. ఒక ఇయర్కి 1.8 మిలియన్ పీపుల్కి యాన్యువల్గా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని చూశాను. రీసెంట్గా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అంటే చాలా మంది గురక పెడుతుంటారు, స్నోరింగ్ చేస్తుంటారు, వాళ్ళల్లో కూడా ఈ స్ట్రోక్ వచ్చే ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది. రక్త కణాలు పోతే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో చిట్లిపోతాయి అన్నమాట, ఆ బ్లడ్ వెల్స్ ఏవైనా బర్స్ట్ అవుతాయి. సో ఈ ఫుడ్ స్లీప్ని లైఫ్లో ఎలా బ్యాలెన్స్ చేయాలి? బాడీని మనం సూతం చేసుకోవడానికి నాకు బిర్యానీ తింటే బాగుంటుంది అని చెప్పి ఫుల్గా బిర్యానీ తిని పడుకుంటాం. దీనివల్ల ఏమవుతుంది? స్ట్రెస్ ఇంకా పెరుగుతుంది. హీరోకి బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది, వాటర్ పడితేనే కూల్ అవుతుంది. ఈ మధ్య మైగ్రేన్స్లో ఐస్ వాటర్ ఆర్ కోల్డ్ ప్యాక్స్ పెడితే బ్రెయిన్ టు బ్రెయిన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మెమరీ అని కూడా చెప్తుంటారు. ఇది ఎంతవరకు సాధ్యం? ఎన్ని ట్రాన్స్ప్లాంట్స్ ఉన్నాయి, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, అవును, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఉంది, లంగ్ ట్రాన్స్ప్లాంట్, ప్యాంక్రియాస్, ఎవ్రీథింగ్ దే ఆర్ డూయింగ్. బట్ బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ గురించి విన్నారా? ఎందుకు? బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ మనం మైథలాజికల్ గా తీసుకుంటే ఒక హెడ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, ఎవరంటే శివుడు. బాడీ పోస్చర్ అనేది ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తారు మనిషిని? టెక్స్ట్ నెక్ అని చెప్పి కొత్తగా ఒక టెక్నాలజీ వచ్చింది. అంటే మనం మెసేజెస్ చేసేటప్పుడు తెలియకుండా ఇట్లా బెండ్ అవుతాం. సో ఆల్మోస్ట్ మనం తల అరౌండ్ 4.5 to 5 kgs బరువు మనం నెక్ పైన. కొన్ని ఫ్యాక్ట్స్ మిత్ అడుగుతాను సార్, హానెస్ట్ ఆన్సర్ కావాలి. హానెస్ట్ గానే చెప్తాను. బ్లూబెర్రీస్ ఎక్కువగా తింటే బ్రెయిన్ కి మంచిది అంటారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ అండి, ఎందుకంటే దాంట్లో హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాఫీ లేని ఇంకా ఆ రోజు గడవదు అన్నట్లు ఉంటారు. స్టడీస్ హ్యావ్ షోన్ దట్ కాఫీ ఎన్హాన్సెస్ యువర్ బ్రెయిన్ యాక్టివిటీ. క్లాసికల్ మ్యూజిక్ వినే వాళ్ళకి మెచ్యూరిటీ బాగుంటుంది అంటారు. బ్రెయిన్ మెచ్యూరిటీ. ఎగ్జాక్ట్లీ. మేల్ ఆర్ ఫిమేల్, లైక్ ఎవరి బ్రెయిన్ ఫాస్ట్ గా వర్క్ అవుతుంది? అంటే నేను విని దాని ప్రకారం మేల్ అన్నాను, మీరేమంటారు? ఇది హైపోథెటికల్ క్వశ్చన్, కాంట్రవర్సీ క్వశ్చన్ నేను అంటాను. ఒక డేలో 12,064 యాక్సిడెంట్స్ అవుతాయంట, అందులో ఆల్మోస్ట్ 460+ పీపుల్ చచ్చిపోతున్నారంట. రీసెంట్లీ మ్యారీడ్, తొందరలో బాగా రెడీ అయిన, టిప్ టాప్ అంతా బాగా రెడీ అయ్యాడు, ఒక హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోయాడు. సో యాక్సిడెంట్ అయింది, సివియర్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అయింది. ఆయన వైఫ్, కొత్తగా పెళ్ళైన అమ్మాయి కూడా వచ్చింది, ఇంకా ఆ గోరింటాకు, ఆ మెహందీ అలాగనే ఉన్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. జనరల్ ఒక హ్యూమన్ బాడీని మనం చూస్తే బ్రెయిన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్తారు, ఎందుకంటే మన బాడీ ఫంక్షనింగ్ మొత్తం బ్రెయిన్ కే డిపెండ్ అయ్యి కనెక్ట్ అయి ఉంటుంది కదా. అండ్ మరోపక్క మన పోస్చర్ ఎప్పుడు స్పైన్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో మేజర్ ఏంటంటే ఈ బ్రెయిన్ కి స్పైన్ కి రిలేషన్ ఎలా ఉంటుంది, అండ్ ఇవి మన బాడీలో ఎలాంటి ఫంక్షన్స్ ని ప్రొవైడ్ చేస్తుంటాయి, అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అన్నిట్లో వీటికి ఇంపాక్ట్స్ ఎంతవరకు జరుగుతున్నాయి, అండ్ సర్జరీస్ అవుతుండొచ్చు, యాక్సిడెంట్ అయ్యాక ఫిజియోస్ చేయించుకుంటుంటారు, కానీ రిజల్ట్స్ పట్ల మీకు ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. సో వీటన్నిటి పట్ల మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రముఖ డాక్టర్ అండి, డాక్టర్ సాయి కళ్యాణ్ గారు, ఏజీ హాస్పిటల్స్ లో సీనియర్ కన్సల్టెంట్ అండ్ మరోపక్క న్యూరో సర్జన్ మనతో ఉన్నారండి. ఇక లేట్ చేయకుండా మరి బ్రెయిన్ కి స్పైన్ కు ఉన్న కనెక్షన్ ఏంటి, దానివల్ల మన హ్యూమన్ బాడీకి జరిగే ఇంపాక్ట్స్ ఏంటి, ప్రతి ఒక్కరు కూడా మన ఫేవరెట్ డాక్టర్ సాయి కళ్యాణ్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్. సార్, మోస్ట్ ప్రాబబుల్లీ చాలా మంది ఏంటంటే బ్రెయిన్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, ఈ స్పైన్ కి బ్రెయిన్ కి కనెక్షన్ ఉంటుంది, దీనిలో హ్యూమన్ పోస్చర్ కి కూడా రిలేషన్స్, ఎన్నో డౌట్స్ ఉన్నాయి సార్. ప్రతి ఒక్క దాని గురించి కూడా నేను అడుగుతాను. ఫస్ట్ థింగ్, యాజ్ ఎ డాక్టర్ గా ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంది ఈ ఫీల్డ్ లో? నేను న్యూరో సర్జన్ గా 14 years ఉందండి. 14 years ఇంక్లూడింగ్ ద రెసిడెన్సీ. అండ్ మీరు ఒక బ్రెయిన్ ని లేకుంటే స్పైన్ ని ఎలా డిరైవ్ చేస్తారు? అంటే ఇప్పుడు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, ఈ రెండు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని కన్స్టిట్యూట్ చేస్తాయి అన్నమాట. ఓకే. సో మనం అర్థం చేసుకోవాలంటే బ్రెయిన్ ఈజ్ ద బాస్. బాస్ ఏం చేస్తారు? కమాండ్స్ ని పాస్ చేస్తారు. సో ఈ స్పైనల్ కార్డ్ ఆ కమాండ్స్ని మెసెంజర్ లాగా తీసుకొని మనం డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి చేరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటాను, సుధీర్, మీరు కాఫీ చూస్తే ఏం చేస్తారు? మీ ఇనిషియల్గా మీ బ్రెయిన్లో
కాఫీ కనిపిస్తుంది ఎలా కళ్ళ ద్వారా, దాని స్మెల్ మీరు సెన్స్ చేస్తారు ఎట్లా నోస్తో. సో మీ బ్రెయిన్ ఏంటి అన్ని కలిపి ఎస్ నాకు కాఫీ తాగాలనుందని చెప్పి స్పైనల్ కార్డ్కి మెసేజ్ సిగ్నల్స్ని పంపిస్తుంది. సో స్పైనల్ కార్డ్ ఆ సిగ్నల్స్ని తీసుకొని మజిల్స్ ద్వారా వెళ్ళి మీరు ఇలా తీసుకొని ఇలా కాఫీ తాగుతారు. సో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ టుగెదర్ వర్క్ లైక్ ఏ టీమ్. ఆ రెండు టీమ్ లాగా వర్క్ చేసినందుకే మీరు ఈ టాస్క్ చేయగలుగుతారు. ఓకే, అంటే లైక్ ఫ్రమ్ బ్రెయిన్ ఫ్రమ్ స్పైన్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ ద్వారా వెళ్ళి ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అండ్ బ్రెయిన్ లో కూడా పార్ట్స్ ని మనం డివైడ్ చేస్తాము, ఫ్రంట్ బ్యాక్ ఇట్లా లోబ్స్ అంటారు కదా. సో అవి ఏంటి సార్ అంటే? సో బ్రెయిన్ లో జనరల్ గా మనకు రైట్ హాఫ్ ఆఫ్ ద బ్రెయిన్, లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ద బ్రెయిన్ అని ఉంటుంది. ఇది కాకుండా సెరిబ్రమ్ అంటే పైన ఉండేది, చిన్న మెదడు అని వింటాం, ఇంకో సెరిబెల్లం అంటాం. ఈ సెరిబ్రమ్ లో 4 లోబ్స్ ఉంటాయి. దాంట్లో ఫ్రాంటల్ లోబ్ అంటే ఫ్రంట్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రాంటల్ లోబ్ అంటాం. దీన్ని టెంపరల్ లోబ్ అంటాం, సైడ్కి ఉండేది. పెరటల్ ఆక్సిపిటల్ అనేది కొంచెం వెనకాలకు ఉంటాయి. అయితే ఇన్సులా అని ఉంటుంది ఒక హిడెన్ లోబ్ అని, టెక్నికలీ మనం 4 లోబ్స్ అని అంటాం. ఇది కాకుండా సెరిబెల్లం దట్ ఈస్ చిన్న మెదడు కూడా ఉంటుంది. అయితే ఈ ఫ్రాంటల్ లోబ్కి వస్తే మనిషికి ఒక జంతువుకి డిఫరెన్స్ ఏంటి అనేది ఈ ఫ్రాంటల్ లోబ్. ఇప్పుడు మన సృష్టించిన భగవంతుడు మనకంటే చాలా ఇంటెలిజెంట్, సో అందుకు మనకు ఫ్రాంటల్ లోబ్ ఇచ్చాడు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు ఏదన్నా ఒక జంతువుని చూస్తారు, అది ఎక్కడంటే అక్కడ యూరినేట్ చేయగలుగుతుంది, మీరు చేయగలుగుతారా? నో. ఎందుకు? మీకు ఒక ఇన్హిబిషన్ ఉంది, ఒక సోషల్ బిహేవియర్ ఉంది. సో ఇదే కాకుండా ఇంటెలిజెన్స్, జడ్జ్మెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ ఫ్రాంటల్ లోబ్లో ఉంటాయి. ఇవన్నీ యానిమల్స్లో, పశువులు అంత పెద్దగా డెవలప్ అవ్వలేదన్నమాట. సో ఇది ఫ్రాంటల్ లోబ్ ఫంక్షన్స్. సో టెంపరల్ లోబ్కి వస్తే టెంపరల్ లోబ్ మెయిన్గా మెమొరీ మన రిజిస్ట్రేషన్, మన ఓల్డ్ మెమొరీ, న్యూ మెమొరీస్ అని టెంపరల్ లోబ్లో ఉంటుంది. అదే కాకుండా మనము సౌండ్ ప్రాసెసింగ్, లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ కూడా ఈ టెంపరల్ లోబ్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే గజనీ మూవీలో హీరోకి యాంట్రోగ్రేడ్ అమ్నీషియా అని అంటారు. అంటే ఏంటంటే అది ఆ ఈవెంట్ జరిగిన ముందు వరకు ఆ పాత మెమరీ అంతా బాగానే గుర్తుంటుంది, కానీ ఆ టెంపరల్ లోబ్లో ఉండే ఒక పార్ట్కి దెబ్బ తగలడం వల్ల వాళ్ళు ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ దెమ్ టు ప్రాసెస్ ద న్యూ మెమరీ. ఓకే. సో మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్, అది టెంపరల్ లోబ్ ద్వారా వస్తుంది. సో పెరటల్ లోబ్ అనుకోండి, 2+2 ఎంత అండి? 4. సో మీ పెరటల్ లోబ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో మన క్యాల్కులేషన్స్, స్పేషియల్ ఓరియంటేషన్, టచ్, ఆపోజిట్ సైడ్ మూమెంట్ ఆఫ్ కాలు అండ్ చెయ్యి, ఇవన్నీ పెరటల్ లోబ్లో ఉంటుంది. ఇక ఆక్సిపిటల్ లోబ్కి వస్తే ఈయనెవరు? డొనాల్డ్ ట్రంప్. ఎలా చెప్పగలిగారు? తెలుసు. సో ఇది మీ కంటి ద్వారా ఆప్టిక్ నర్వ్ అని ఒకటి వెళ్ళి వెంట్రుకలకి వెళ్ళి ఆక్సిపిటల్ లోబ్లో ఈయన ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి. సో ఈ 4 లోబ్స్ టుగెదర్ ఒక నెట్వర్క్ లాగా ఫంక్షన్ అయ్యి మీరు ఇది చెప్పగలుగుతున్నారు. అంత స్పీడ్గా ఉంటుంది అనమాట. సో బ్రెయిన్ అనేది కాంప్లెక్స్, అట్ ది సేమ్ టైం వెరీ సెన్సిటివ్ ఆర్గన్ ఇన్ ద బాడీ. ఎగ్జాక్ట్లీ. దానికోసం భగవంతుడు మనం ప్రొటెక్ట్ చేయడానికి ఇంత పెద్ద స్కల్ ఇచ్చాడు. దాన్నే పురాణి కూడా అంటాం మనం. ఎగ్జాక్ట్లీ. ఓకే, బట్ గజనీ మూవీ అన్నారు కదా, నిజంగా అట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయా? జరుగుతాయండి. అంటే యాంటీరోగ్రేడ్ అమ్నేసియా అని చెప్పాను కదా. సో హిప్పో క్యాంపస్ అని ఒక పార్ట్ ఉంటుంది టెంపరల్ లోబ్లో. బహుశా ఆ మూవీలో ఆ పార్ట్కి బలంగా దెబ్బ తగలడం వల్ల ఆయన రీసెంట్ మెమరీ కోల్పోయాడు, హీరో ఎవరైతే ఉన్నారో. పాత మెమరీ అని బాగా గుర్తుంటాయి ఆయనకి, కానీ దే ఫైండ్ ఇట్ డిఫికల్టీ టు ప్రాసెస్ ది న్యూ మెమరీ. ఓకే, దాన్ని యాంటీరోగ్రేడ్ అమ్నేసియా అని చెప్పి అంటారు. అండ్ ఇప్పుడు బేసిక్గా ఒక హ్యూమన్ అంటే ఒక చైల్డ్ బర్త్ నుంచి ఒక ఏజ్ వరకు ట్రావెల్ అవుతారు ఎట్లయినా లైఫ్లో. సో దీంట్లో బ్రెయిన్ గ్రోత్ అనేది కూడా కనిపిస్తుందని చెప్తారు. అంటే లైక్ మనిషి సైజ్ పెరుగుతున్న కొద్దీ బ్రెయిన్ కూడా పెరుగుతుందని అంటారు. సో ఏ ఏజ్లో ఇది గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎలా ఉంటుంది? సో ఈ జనరల్గా ఏంటంటే అండి 0 to 5 years వరకు బ్రెయిన్ చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది అంటారు. తర్వాత 5 to 20 years దీన్ని అడాల్సెన్స్ పీరియడ్ అంటారు, అడాల్సెన్స్ గ్రోత్ ఆఫ్ ద బ్రెయిన్. దీంట్లో ఏంటంటే మనకు బ్రెయిన్ ఇక్కడ కూడా ర్యాపిడ్గానే గ్రో అవుతుంది. 20 నుంచి 40 దట్ ఈస్ కాల్డ్ యాజ్ అర్లీ అడల్ట్హుడ్. ఇక్కడ ఏంటంటే మనకు డెసిషన్ మేకింగ్, ఈ ఫ్రాంటల్ లోబ్ ఫంక్షన్స్ అనేవి ఇందాక చెప్పాను, మనం డిస్కస్ చేశారు చూసారా, బై ద ఎండ్ ఆఫ్ ద 40 ఫుల్గా మెచ్యూర్ అవుతుంది అనమాట బ్రెయిన్. సో అందుకే మీరు చూసినట్టయితే 40 years క్రితం యూ ఫీల్ మోర్ మెచ్యూర్డ్, రెస్పాన్సిబుల్. మీరు చూసినట్టయితే ఎందుకంటే దీనిపైన ఒక స్టడీ కూడా చేశారండి. దీని ఏమంటారంటే మ్యాష్మెలో స్టడీ అంటారు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చేశారు. అయితే ఒక నర్సరీ స్కూల్ పిల్లల్లో మ్యాష్మెలో అంటే ఒక చాక్లెట్ లాంటిది అందరికి ఇచ్చి టీచరు, మీరు ఒకవేళ 15 నిమిషాలు ఆగి దీన్ని తింటే మీకు ఇంకో చాక్లెట్ ఇస్తామని చెప్పి అన్నారు అని వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అయితే కొంతమంది పిల్లలు దాన్ని రెసిస్ట్ చేసుకోలేక వెంటనే తినేశారు.
కానీ కొంతమంది ఆ రివార్డ్ కోసం వెయిట్ చేసి 10 నిమిషాల తర్వాత 2 చాక్లెట్ కలిపి తిన్నారు. అయితే వీళ్ళని లాంగ్ టర్మ్లో ఫాలోఅప్ చేశారనమాట. లాంగ్ టర్మ్లో ఫాలోఅప్ చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఎవరైతే ఆ వెయిట్ చేసి తిన్నారో వాళ్ళు దే హ్యావ్ ఫౌండ్ టు బి మోర్ ఇంటెలిజెంట్ దాన్ ద స్టూడెంట్స్ హూ హ్యాడ్ అంటే ఇనిషియల్గా తినేసిన వాళ్ళకంటే వీళ్ళు అన్ని విధాలుగా ఒక స్టెప్ అహెడ్ ఉన్నారు. సో ఫ్రాంటల్ లోబ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బై ద ఎండ్ ఆఫ్ 40 years మనకు ఫుల్ గ్రోత్ వస్తుంటుంది. 40 తర్వాత దేర్ విల్ బి సమ్ స్లోయింగ్ ఆఫ్ ద బ్రెయిన్. 60 years తర్వాత బ్రెయిన్ అవ్వచ్చు, లేకపోతే మెన్లో టెస్టికల్స్, ఉమెన్లో ఓవరీస్ ష్రింక్ అవడం మొదలవుతుంది. దాన్నే మనం అట్రోఫీ అని చెప్పి అంటాం. ఓకే, 60 to 80 years. అంటే ఆ ఏజ్ లో చాలా మందిని చూస్తే పేరు పలకడము, గుర్తుపట్టడము కొంచెం తగ్గిపోతుంది. ఇవన్నీ దానివల్లనే మనకు బ్రెయిన్ అట్రోఫీ వస్తుంది. తర్వాత డీజనరేటివ్ చేంజెస్ అంటాం. అంటే వయసు పైపడే కొద్దీ మనకు మాట కానీ, జ్ఞాపక శక్తి కానీ, వినడం కానీ ఇవన్నీ తగ్గుతూ వస్తాయి క్రమక్రమంగా. అండ్ కొంతమంది పిల్లల్ని చూస్తుంటాం సార్, అంటే ఏజ్ పరంగా గ్రో అవుతారు కానీ మెంటాలిటీ పరంగా చాలా వీక్గా కనిపిస్తుంటారు. అంటే వాళ్ళకి ఏమో మతి స్థిమితము ఇట్లాంటి పదాలు కూడా యూజ్ చేస్తుంటారు. అంటే వాళ్ళకి ఏం జరుగుతుంటుంది? యాక్చువల్గా దీనికి కాజెస్ అనేది మనకు చిన్నప్పటి నుంచే ఉంటుందండి. చిన్నప్పటి నుంచి అంటే ఒక శిశువు తల్లి గర్భం నుంచే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లికి ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, అది బ్యాక్టీరియల్ అవ్వచ్చు, వైరల్ అవ్వచ్చు, లేదా కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, ధూమపానం, మద్యపానము, తర్వాత టాక్సిన్స్ వల్ల కూడా మనకు ఈ మెంటల్ రిటార్డేషన్ అవ్వచ్చు. అయితే పుట్టేటప్పుడు మనం చాలా మటుకు వింటుంటాం ఉమ్మునీరుతో కాన్పు జరిగింది అని చెప్పి. వీళ్ళల్లో ఆక్సిజన్ సప్లై సరిగా లేక బ్రెయిన్కి మెంటల్ ఇది కూడా అంటే మెంటల్ రిటార్డేషన్ కూడా రావచ్చు. అంటే బ్రెయిన్ అనుకున్న విధంగా గ్రో అవ్వకుండా కొంచెం మెంటల్ రిటార్డేషన్ ఉండొచ్చు. ఇదే కాకుండా ఫోర్సెప్స్ డెలివరీ అంటారు. పుట్టిన వెంటనే ఫిట్స్ రావడము, రక్త సరఫరా సరిగా మెదడుకు లేకపోతే దాన్ని హైపాక్సిక్ ఇస్కిమిక్ ఎన్కెఫలోపతి అంటారు. సో దీనివల్ల వాళ్ళకు బ్రెయిన్ అనేది ఒక నార్మల్ పర్సన్తో కంపేర్ చేస్తే ఎదుగుదల అంతగా ఉండదన్నమాట. సో వాళ్ళు మీలాగా నాలాగా పెరిగినా కొంచెం మెంటల్గా వాళ్ళు ఛాలెంజింగ్గా ఉంటారు. అంటే ఇవన్నీ కాజెస్ దానికి. బట్ దీంట్లో సార్ అంటే ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వేరు, ఫిజికల్లీ డెడ్ లాగా ఉండే మెంటాలిటీ వేరు కదా. మరి వీళ్ళ బ్రెయిన్ గ్రోత్ మీరు ఇప్పుడు అన్నారు 40 years తర్వాత గ్రో అవుతుంది, 60 వరకు కొంచెం మెచ్యూర్డ్ బ్రెయిన్ అంటారు. మరి ఇలాంటి వాళ్ళకి ఇంకా లైఫ్ టైం అంతేనా? లైఫ్ టైం అలాగనే ఉంటుంది. ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్, బట్ లైఫ్ టైం అలాగనే ఉంటుంది. మరి మీరు ఈ మాట చెప్తున్నప్పుడు స్టీవ్ హాకింగ్ చూస్తే వీల్ చైర్లో ఉంటాడు, మరి ఆయన బ్రెయిన్ వర్క్ అవుతుంది కదా. అంటే స్టీవ్ హాకిన్స్ అనే ఆయనకి హీ వాజ్ ఫైన్ టిల్ 20 years. ఎర్లీ 20s ఆయనకి ఈ మోటార్ న్యూరాన్ డిసీజ్ అంటారు దీన్ని. ఈ మోటార్ న్యూరాన్ డిసీజ్ ఎఫెక్ట్ అయింది. దీంట్లో ఏంటంటే బ్రెయిన్ సిగ్నల్స్ అంతా బాగానే ఉంటాయి, కానీ ఆయన మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ష్రింక్ అయిపోయినాయి. ష్రింక్ అవడంతో ఆయన ఫిజికల్లీ ఛాలెంజ్ అయినాడు, కానీ మెంటల్గా హీ వాజ్ వెరీ ఫిట్. మరి యాజ్ అ న్యూరో సర్జన్గా ఇప్పటి వరకు ఎన్నో ఆపరేషన్ చేస్తుంటారు కదా, అసలు ఈ ఆపరేషన్ వరకు వెళ్ళకూడదా మేజర్గా? అంటే దీంట్లో స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉంటాయండి. బ్రెయిన్లో కానీ స్పైన్లో కానీ స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉంటే సర్జరీ వెళ్ళాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మేము డీల్ చేసే స్పెక్ట్రమ్ ఆఫ్ కేసెస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి తలకి దెబ్బ తగిలించుకొని బ్రెయిన్ పైన బ్లీడ్ కానీ బ్రెయిన్లో బ్లీడ్ ఉన్న వాళ్ళకి మనం ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అలాగే బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నాయి. బ్రెయిన్ ట్యూమర్స్ కూడా మంచి గడ్డలు ఉండొచ్చు, చెడు గడ్డలు ఉండొచ్చు. ఆ బ్రెయిన్ ట్యూమర్స్ తీయాల్సిందే. అలాగే స్ట్రోక్ సర్జరీస్, స్ట్రోక్ వచ్చి బ్రెయిన్లో బ్లీడ్ జరిగి వాళ్ళకు కూడా సర్జరీస్ చేయాల్సిందే. ఇవన్నీ కాకుండా ఈ మధ్య మనం ఫిట్స్ కూడా సర్జరీ, ఎపిలెప్సీ సర్జరీ అంటాము. పార్కిన్సన్ డిజీజ్లో ట్రెమర్స్ ఉంటాయి, చేతులు ఇలా కదులుతుంటాయి. ఆ ట్రెమర్స్ని తగ్గించడానికి కూడా మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీస్ చేయడము. తర్వాత ట్రైజెమిన్ న్యూరాలజీ అని సివియర్ ఫేషియల్ పెయిన్తో వస్తారు వాళ్ళకు కూడా సర్జరీ ఈజ్ అ మ్యాండేటరీ థింగ్. ఇలా కాకుండా స్పైన్లో కూడా అంతే, ట్యూమర్స్ కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదా ఎనీ కంజెనిటల్ అనామలీస్ అంటే స్పైన్ సొట్టగా ఉండడం కానీ దాన్ని స్ట్రైట్ చేయక తప్పదు. సో ప్రాపర్ ఇండికేషన్స్కి ఖచ్చితంగా మనం సర్జరీస్ చేయాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. బట్ అంటే ఇప్పుడు బ్రెయిన్ చాలా సెన్సిటివ్ పార్ట్ అని చెప్తారు మీరే, షెల్ కూడా ఉంది ప్రొటెక్షన్ లాగా. మరి ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ ఇలాంటి వాటికి ఆపరేషన్ చేయాలంటే ఒకప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది కదా. మరి ఇప్పుడు ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు? మీది ఏ ఊరండి? కర్నూలు సార్. ఓ కర్నూలు, నాది కూడా కర్నూలే. సో ఇప్పుడు మనది వీ కేమ్ ఫ్రమ్ ఏ స్మాల్ టౌన్. ఒక 20-30 years బ్యాక్ నాకు తెలిసినంత వరకు, నాకు గుర్తున్నంత వరకు 30 years బ్యాక్ ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్స్ కానీ ఎవరికైనా యాక్సిడెంట్స్ అయితే మనం ఏమనేవాళ్ళము, పెద్దవాళ్ళు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు తూర్పు దిక్కున దిగి గోవిందా నాయన అనేవాళ్ళు. అంటే
బికాస్ ఆఫ్ మనకు అక్కడ టెక్నాలజీ లేదు, టెక్నిక్స్ కూడా లేదు, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. ఎక్కడో హైదరాబాద్కో వేలూరుకో వెళ్ళి చేయాల్సుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు విత్ అడ్వెంట్ ఆఫ్ టెక్నిక్స్ అండ్ టెక్నాలజీ ప్రతి చోట మనము ఇఫ్ యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ యూ కెన్ డూ ఇట్ సేఫ్లీ. సో చాలా మోడాలిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఒక సిటీ స్కాన్ అనేది లేదు. ఇప్పుడు సిటీ స్కాన్ అనేది కేవలం 1 minute మన బ్రెయిన్లో ఏం జరుగుతుందో చెప్పేస్తాం. ఎంఆర్ఐస్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ఎంఆర్ఐస్ ఉన్నాయి. ఎంఆర్ఐలో ఫర్ ఎగ్జాంపుల్ మన ట్యూమర్ ఎలా ఉంది, అంటే గడ్డ ఎలా ఉంది, ఆ గడ్డ చుట్టూ ఏముంది, ఆ గడ్డ చుట్టూ ఏమైనా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయా, లేదా మనకు ఒక నెట్వర్కింగ్ సిస్టమ్ ఉంటుంది బ్రెయిన్లో, దాన్ని ట్రాక్ట్స్ అంటాం. ఆ ట్రాక్ట్స్ని కబ్జా చేసిందా, లేకపోతే దాన్ని పక్కకు తోసిందా, లేదా కొన్ని ఎలక్వెంట్ ఏరియాస్ అంటారు, అంటే మన స్పీచ్ ఏరియా కానీ, మనం వినే ఏరియా ఆడిటరీ ఏరియా కానీ, మన మూమెంట్స్ మోటార్ కార్టెక్స్ అంటాం, అంటే మన చెయ్యి కాళ్ళు మూవ్ చేసే ఒక పార్ట్ ఉంటుంది. ఇలా సిపియూలో ఎలా ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయో అలా బ్రెయిన్లో కూడా ఒక్కొక్క పార్ట్ చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి అనమాట. సో వీటిని మనం ఎలక్వెంట్ ఏరియాస్ అంటాం. అన్నీ తెలుసుకోవడానికి మనకు డిఫరెంట్ సీక్వెన్స్ ఆఫ్ ఎంఆర్ఐస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మైక్రోస్కోప్స్, ఎండోస్కోప్స్, సొఫిస్టికేటెడ్ డ్రిల్స్, చాలా టెక్నాలజీ హ్యాస్ బీన్ సో అడ్వాన్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూస్ చేస్తున్నారు దీంట్లో ఆపరేషన్స్కి. సో with this advent of techniques and technology, definitely neurosurgical procedures are definitely promising అని చెప్పొచ్చు. బట్ ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనుకోండి సార్, ఇవి ఎలా ఫామ్ అవుతుంటాయి? సో ఇప్పుడు మనం బ్రెయిన్ ట్యూమర్స్ తీసుకుంటే చాలా మటుకు ఇది జెనెటికల్ మ్యూటేషన్స్ వల్ల, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ హ్యాస్ గాట్ సమ్ రిలేషన్షిప్. ఇది కాకుండా మనకు బాడీలో చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా కానీ మనకు ఏదైనా క్యాన్సర్ ఉండి రేడియేషన్ ఇచ్చినప్పుడు దానివల్ల అవ్వడము. అండ్ నన్ను అడిగితే కొన్నిసారి ఐసే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లక్ అనే అనొచ్చు. బ్యాడ్ లక్? ఎస్, బికాస్ ద థింగ్స్ ఆర్ అన్నోన్, ద కాజ్ ఈజ్ అన్నోన్. బికాస్ పుట్టిన బేబీలో ట్యూమర్స్ చూడొచ్చు, ముసలి వాళ్ళలో చూడొచ్చు, ఈ మధ్య యంగ్స్టర్స్లో కూడా చూడొచ్చు. సో దానికి రీజన్ అనేది ఎవరు ఇంతవరకు చెప్పలేరు. అయితే కామనెస్ట్ థింగ్ నేను వినేది ఏంటంటే, మా ఇల్లు సెల్ టవర్ పక్కన ఉంది సార్, మా ఇంటి పక్కన ఒక రేడియో స్టేషన్ ఉంది, ఒక టెలిఫోన్ టవర్ మా ఇంటి దగ్గరే ఉంది, మేము ఫోన్ ఎక్కువ మాట్లాడతాడు అందుకే వచ్చిందా, ఓకే రేడియేషన్ అని అడుగుతారు. అయితే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనిపైన చాలా ఎక్స్టెన్సివ్ స్టడీ చేసింది. చేసి వాళ్ళు ఏం కంక్లూడ్ చేశారంటే, ఈ రేడియేషన్ ఏదైతే ఈ టీవీ టవర్స్ నుంచి, సెల్ టవర్స్ నుంచి ఏవైతే వస్తున్నాయో అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు దట్ దీస్ థింగ్స్ కాజెస్ క్యాన్సర్ అని. సో మనం దాని గురించి అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఒకప్పుడు బ్రెయిన్ సర్జరీస్ అని చెప్పేసరికి పని అయిపోయిందని చెప్తారు కదా, మరి ఇప్పుడు మాక్సిమం అంటే సక్సెస్ రేట్ ఎంతవరకు వచ్చిందంటారు? ఇది అగైన్ డిపెండ్స్ అపాన్ ట్యూమర్ అండి. ఇప్పుడు మన డిపెండ్స్ అపాన్, మీరు బ్రెయిన్ ట్యూమర్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి బ్రెయిన్ ట్యూమర్స్ గురించి మాట్లాడతాము. ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ అనేది సూపర్ఫిషియల్గా ఉండొచ్చు, డీప్గా కూడా ఉండొచ్చు. సూపర్ఫిషియల్ ట్యూమర్స్ ఇందాక నేను చెప్పినట్టు ఇంపార్టెంట్ ఏరియాస్లో ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో మనకు ఆపరేషన్ చేసేటప్పుడు మనకు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఎంఆర్ఐలో ఆ గడ్డ ఎక్కడుందనేది, దాన్ని నావిగేషన్లో మనం ఇంటిగ్రేట్ చేస్తాం. ఈ నావిగేషన్ అనేది 99.99% యాక్యురసీ. ఇప్పుడు టెస్లా కార్ ఉంది, మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, మీరు దానికి నావిగేషన్, మీరు మీ డెస్టినేషన్ మీరు ఇది చేస్తారు, ఫీడ్ చేస్తారు, అది మీకు దారి చూపిస్తుంది. సో ఎస్, సో అదే విధంగా ఈ నావిగేషన్ కూడా మనం ఎగ్జాక్ట్గా ద రిలేషన్షిప్ ఆఫ్ ద స్కల్ విత్ ద ట్యూమర్ అనేది మనకి ఎగ్జాక్ట్గా చూపిస్తుంది, ప్రొవైడెడ్ మనం ప్రాపర్గా దాన్ని ఆర్గనైజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఇన్సిషన్స్తోనే మనము ఈ ట్యూమర్స్ని తీయచ్చు. ఇంతకు ముందు మనం ఈ స్కల్ పుర్రను ఓపెన్ చేయడానికి ఈ సా ఉంటుంది చూసారా, అలా ఉండేది. ఇప్పుడు అలా ఏం లేదు. ఇప్పుడు ఉండే సొఫిస్టికేటెడ్ డ్రిల్స్తో కేవలం 5 నిమిషాల్లో మీరు బ్రెయిన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత మీకు సొఫిస్టికేటెడ్ మైక్రోస్కోప్స్ ఉన్నాయి. మైక్రోస్కోప్స్ అంటే మనము ఇంత చూసి దాన్ని మ్యాగ్నిఫై చేసి చూపిస్తుంది, 10 ఇంతలు 20 ఇంతలు పెద్దగా చేసి చూడొచ్చు. సో ఒక ట్యూమర్ కణితని, నార్మల్ బ్రెయిన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇవన్నీ కాకుండా ఒక ఇంజెక్షన్ ఇస్తాం ముందే, ఆపరేషన్ ముందు ఒక ఇంజెక్షన్, ఆపరేషన్ మత్తు ఇచ్చేటప్పుడు ఒక ఇంజెక్షన్ ఇస్తాం, దాన్ని అలా కానీ ఫ్లోరోసిన్ డై అని చెప్పి అంటాం. సో ఈ డై ఇచ్చినప్పుడు కేవలం ట్యూమర్ మాత్రమే ఆ డైని పికప్ చేసుకుంటుంది. అండ్ మన మైక్రోస్కోప్స్లో ఫిల్టర్స్ ఉంటాయి. ఓకే, ఆ ఫిల్టర్స్లో ఈ ట్యూమర్ ఏదైతే ఉందో మనకు డిఫరెంట్ రంగులో కనిపిస్తుంది. దానివల్ల మనము నార్మల్ బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఈ ట్యూమర్ని జాగ్రత్తగా తీసేయచ్చు. ఇదే కాకుండా ఇప్పుడు మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చూస్తారు కదా, పొట్టక్ స్కాన్ చేస్తారు, దానికి ఒక ప్రోబ్ ఉంటుంది. ఆ ప్రోబ్ని కూడా పెట్టి మనము నార్మల్ బ్రెయిన్ని, ట్యూమర్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఇదే కాకుండా ఇప్పుడు అడ్వాన్స్గా ఏంటంటే ఇంటర్ ఆపరేటివ్ ఎంఆర్ఐ, అంటే ఆపరేషన్ థియేటర్లోనే ఎంఆర్ఐస్ ఉన్నాయన్నమాట. సో వెంటనే మనం కరెక్ట్గా తీసామా లేదా, ఎంత తీసామని తెలుసుకోవడానికి ఎంఆర్ఐలో చూసుకొని ఒకవేళ మిగిలిపోతే
దాన్ని కూడా జాగ్రత్తగా తీసేసేయచ్చు. ఇది కాకుండా ఇందాక నెట్వర్కింగ్ సిస్టమ్ అని చెప్పి మాట్లాడాను. దానికి ఒక స్పెషల్ సీక్వెన్స్ ఉంటుంది, ట్రాక్టోగ్రఫీ అని. అంటే ఈ ట్యూమర్, ఈ కంత ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ సిస్టమ్ని కబ్జా చేసిందా, అంటే ఇన్ఫిల్ట్రేట్ చేసిందా, లేదా దాన్ని పక్కకు పుష్ చేసిందా, లేదా మనకి ఇంపార్టెంట్ పార్ట్స్లో ఉందా అని తెలుసుకోవడానికి కూడా మనకు హెల్ప్ అవుతుంది. ఆ సీక్వెన్సెసే మనము నావిగేషన్లో చేసి ఇంటిగ్రేట్ చేసుకొని సేఫ్ రిసెక్షన్ ఆఫ్ ట్యూమర్ చేయొచ్చు. అండ్ ఆపరేషన్ అయిన తర్వాత కూడా న్యూరో అనస్థీషియా విభాగాలు సపరేట్గా ఉన్నాయన్నమాట. దాంట్లో ఐసీయూలో దేర్ ఇస్ అ ప్రోటోకాల్ విచ్ ఈస్ ఫాలోడ్. సో ఇవన్నీ వీటన్నిటి వల్ల మనకు ఆల్మోస్ట్ సక్సెస్ రేట్ 98% దాకా ఉంది. 2% ఆఫ్ కోర్స్ మనం చెప్పలేము. బట్ అంటే యాజ్ పర్ గూగుల్ రిపోర్ట్ చూస్తే సార్, ఒక డేలో 12,064 యాక్సిడెంట్స్ అవుతాయంట. అందులో ఆల్మోస్ట్ 460+ పీపుల్ చచ్చిపోతున్నారంట. మరి యాక్సిడెంట్ కేసెస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు తీసుకునే ప్రికాషన్స్ ఏంటి? ఇన్ కేస్ ఆపరేషన్ చేస్తే ఏ మేజర్ సిచ్యువేషన్లో చేయాల్సి వస్తుంది? అంటే ఇప్పుడు ఇది అగైన్ డిపెండ్స్ అపాన్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అండి. ఇప్పుడు హెడ్ ఇంజురీస్ మీరు మాట్లాడేది, మొన్న రీసెంట్గా March 20th వరల్డ్ హెడ్ ఇంజురీ అవేర్నెస్ డే అని జరిగింది. దాంట్లో ఏంటంటే అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్స్ థీమ్ అనమాట. సో దీంట్లో మనం జనరల్గా మనం ఏం చేయాలి, స్మాల్ థింగ్స్ అండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక 4 years బ్యాక్ నేను చూసినప్పుడు ఒక రీసెంట్లీ మ్యారీడ్ అయిన ఒక యువకుడు తొందరలో బాగా రెడీ అయినా, టిప్ టాప్ అంతా బాగానే రెడీ అయ్యాడు, ఒక హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోయాడు. సో యాక్సిడెంట్ అయింది, సివియర్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ అయింది. ఆయన తప్పేం లేదు, కానీ హెల్మెట్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్ అయింది. తీసుకొచ్చారు. ఆయన వైఫ్, కొత్తగా పెళ్ళైన అమ్మాయి కూడా వచ్చింది. ఇంకా ఆ గోరింటాకు, ఆ మెహందీ అలాగనే ఉంది అమ్మాయి. సో ఇవన్నీ చూసినప్పుడు ఒక స్మాల్ స్టెప్, అంటే ఒక్క నిమిషం మనకు హెల్మెట్ పెట్టుకొని పోయి ఉంటే ఇంత సివియారిటీ మనం అవాయిడ్ చేసి ఉండొచ్చు అని నాకు అనిపించింది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. స్మాల్ థింగ్స్, హెల్మెట్ వేసుకోవడము, సీట్ బెల్ట్ ఫాస్టన్ చేసుకోవడము, ఓవర్ స్పీడ్ డ్రైవ్ చేయకుండా మన వెహికల్స్ని కరెక్ట్ కండిషన్లో పెట్టుకొని ప్రాపర్ ఇన్సూరెన్సెస్ చేసుకొని వెహికల్కి మనకి. ఎందుకంటే కొన్నిసార్లు మీరు స్లోగా పోయినా మన పక్కన వచ్చి మనకి గుద్దచ్చు, మనం చెప్పలేము. సో ఇవన్నీ జరుగుతాయి. సో వీళ్ళు వచ్చినప్పుడు మనం జనరల్గా అసెస్ చేస్తాం, అంటే వాళ్ళు కాన్షియస్గా ఉన్నారా లేకపోతే కోమాలో ఉన్నారా. ఇమీడియట్గా ఒక ప్రోటోకాల్ ఉంటుంది, స్టాండర్డ్ ప్రోటోకాల్. ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్లో స్కాన్స్ కానివ్వండి, ఎందుకంటే మనం బ్రెయిన్ పైన ఒక్కటే కాదు, శరీరంలో ఎక్కడైనా తగిలిండొచ్చు. ఓకే, బ్రెయిన్ ఇంజరీస్ కాకుండా ఆర్థోపెడిక్ ఇంజరీస్, దట్ ఈస్ బోన్ ఇంజరీస్ ఉండొచ్చు, లివర్ ఇంజరీస్ ఉండొచ్చు, అబ్డామినల్ ఇంజరీస్ ఉండొచ్చు, లంగ్ కూడా ఇంజరీస్ ఉండొచ్చు. సో ఇవన్నీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఫాలో అయ్యి స్క్రీన్ అయిన తర్వాత ఏం చెయ్యాలి అనేది ఉంటుంది. ఇక్కడ 2 things ఉంటాయండి. ఒకటి, మనం సర్జరీ చేసి మనం వాళ్ళని పేషెంట్ని బతికించడము, అంటే ఇవన్నీ లైఫ్ సేవింగ్ సర్జరీసే. కొన్నిసార్లు మన బ్రెయిన్లో ఉండే నెట్వర్క్ సిస్టమ్ ఈ సడన్ ఇంజురీ వల్ల, షియర్ ఇంజురీ వల్ల నెట్వర్క్స్ అన్ని కట్ అయిపోతాయి అనమాట. ఓకే, దాన్ని డిఫ్యూజ్ యాక్సియల్ ఇంజురీ అంటారు. అయితే పేషెంట్ చాలామంది, సార్ మాకు తెలిసిన వాళ్ళకి మీరు సర్జరీ చేశారు, యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన బతికి బయటపడ్డాడు, ఈయనకి ఎందుకు సర్జరీ చేయలేదని అడుగుతారు. సో వీళ్ళల్లో సర్జరీ అనేది మనకు ఇక్కడ సమాధానం కాదు, మనం వెయిట్ చేసి చూడాల్సిందే. బికాస్ డిఫ్యూజ్ యాక్సియల్ ఇంజురీ అనేది జనరల్గా సివియర్ బ్రెయిన్ ఇంజురీస్లోనే ఉంటుంది. వీళ్ళల్లో మనకు ఎంత శాతం బయటపడతారు అనేది మనం టైమే చెప్తుంది అనమాట. ఓకే, బట్ లైక్ హ్యూమన్ బ్రెయిన్ని తీసుకోవచ్చు, అంటే హ్యూమన్ బ్రెయినే కాకుండా హ్యూమన్స్నే తీసుకుందాం. ఒకటి షార్ట్ టెంపర్ ఉంటారు, ఒకరు చాలా కూల్గా ఉంటారు, ఒకరు యాంగ్జైటీ అవుతుంటారు, ఒకరికి స్ట్రెస్ ఉంటుంది. ఏంటి సార్ అంటే ఇన్ని బండిల్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ని ర్యాండమ్ పీపుల్స్లో చూస్తుంటాం కదా, ఆ ఫంక్షనింగ్ ఎక్కడి నుంచి, అంటే బ్రెయిన్ నుంచే వస్తుందా ఇన్స్ట్రక్షన్స్ అంతా? అది బ్రెయిన్ నుంచే డెఫినెట్లీ. అయితే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మీరు స్ట్రెస్, మీరు ఒక నైట్ అవుట్ చేశారు, నెక్స్ట్ డే మీకు ఎట్లా ఉంటుంది? కొంచెం డ్రౌజీగా ఉంటుంది, కోపము, ఇరిటబిలిటీ, ఇవన్నీ ఉంటాయి కదా. నెక్స్ట్ డే చిన్న వాటికి కోపట్ట. బ్రెయిన్లో మనకు కార్టిసాల్, అడ్రినలిన్, డిఫరెంట్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అనమాట. ఈ కార్టిసాల్ వల్ల ఏంటంటే మనము జనరల్గా కార్టిసాల్ని మనము ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటారు, అంటే ఎదుర్కో లేదా పారిపో ఓకే అని అంటారు. సో మనం ఏం చేస్తాము, మన బాడీని మనం సూతం చేసుకోవడానికి నాకు బిర్యానీ తింటే బాగుంటుంది అని చెప్పి ఫుల్గా బిర్యానీ తిని పడుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది, స్ట్రెస్ ఇంకా పెరుగుతుంది, అంతే కదా. తినాల్సిన టైంలో తినకుండా మనం ఆడ్ టైమ్స్లో తింటున్నాము. సో వీటన్నిటికీ ఏంటంటే డెఫినెట్లీ స్ట్రెస్ అనేదే కారణం, బ్రెయిన్ అనేదే కారణం, బ్రెయిన్లో రిలీజ్ అయిన హార్మోన్స్. సో దీన్ని మనం ఆప్టిమైజ్ చేసుకోగలగాలి. దీన్ని ఎలా చేస్తాము, దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ లైక్ ఫిజికల్గా ఫిట్ ఉండడము, మెంటల్గా ఫిట్ ఉండడము. మెంటల్గా ఫిట్ అంటే ప్రాణాయామ కానీ, లేదా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ,
చాలా ఉన్నాయి కపాల అవే డిఫరెంట్ యోగా ఎక్సర్సైజెస్ అన్ని ఉన్నాయి, ఆసనాలు ఇవన్నీ ఉన్నాయి. ఇదే కాకుండా ఫిజికల్గా మనం ఫిట్ ఉండాలి అంటే ఎక్సర్సైజ్ దట్ ఈస్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, మీరు జిమ్కి వెళ్ళడం అవ్వచ్చు, స్విమ్మింగ్ అవ్వచ్చు, సైక్లింగ్ అవ్వచ్చు, బాడీ బిల్డింగ్ అవ్వచ్చు, ఏదైనా కానీ. బికాస్ మనం ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు బాడీలో ఎండార్ఫిన్స్ అని రిలీజ్ అవుతాయి, హ్యాపీ హార్మోన్స్. ఓకే. సో ఉత్తమ్ మీరు ఫిజికల్ ఫిట్నెస్ చేసి నేను మెంటల్ ఫిట్నెస్ చేయను, మెంటల్ ఫిట్నెస్ చేసి ఫిజికల్ ఫిట్నెస్ అని కాదు. ఇట్ షుడ్ బి కాంబినేషన్ ఆఫ్ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ ఫర్ ఎ పర్సన్స్ వెల్ బీయింగ్. ఎగ్జాక్ట్ అంటారు కదా, మెంటల్గా ఫిజికల్గా ఫిట్ ఉన్నాడు అంటారు. ఫిజికల్గా మెంటల్గా ఫిట్ ఉన్నాడు తన పని తను కరెక్ట్గా చేసుకొని వెళ్తాడు, తనే కాకుండా తన చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా సంతోషపెట్టగలుగుతాడు. ఓకే. బట్ లైక్ దీంట్లోనే సార్ అంటే ఇప్పుడు మేల్ హార్మోన్స్కి ఫిమేల్ హార్మోన్స్కి రెస్పాండ్ అయ్యే విధానం డిఫరెంట్ ఉంటుందా? అందరు ఒకటేనా? అంతా ఒకటే ఉంటుంది, కానీ ఫీమేల్ హార్మోన్స్లో కొన్ని ప్రిడామినెంట్గా ఉంటాయి, మేల్ హార్మోన్స్లో కొన్ని ప్రిడామినెంట్గా ఉంటాయి. సార్ ఇంకొకటి, ఒక ఇయర్కి 1.8 మిలియన్ పీపుల్కి యాన్యువల్గా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని చూశాను. ఏంటి సార్ ఇది? ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్ట్రోక్ అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి మన బ్రెయిన్కి రక్త సరఫరా సరిగా అందకపోవడం వల్ల, దాన్ని మనం క్లాట్స్ ఉన్నాయి అని అంటారు. సో ఈ బ్రెయిన్కి ఎక్కడి నుంచి వస్తుంది? బ్లడ్ హార్ట్ పంప్ చేస్తే వస్తుంది. ఎందుకంటే బ్రెయిన్కి ఆక్సిజన్ అవసరం. ఆక్సిజన్ ఎలా వస్తుంది? రక్తం ద్వారా వస్తుంది. ఆ రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? హార్ట్ పంపింగ్ ద్వారా వస్తుంది. సో కామనెస్ట్ థింగ్ ఏంటంటే మనకు హార్ట్ ఇష్యూస్ ఉన్నా లైక్ బీపీ కానీ, షుగర్ కానీ, ఒబేసిటీ కానీ, రీసెంట్గా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే చాలా మంది గురకబెడుతుంటారు, స్నోరింగ్ చేస్తుంటారు, వాళ్ళల్లో కూడా ఈ స్ట్రోక్ వచ్చే ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా వస్తుంది. స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేసిటీ, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, వీటన్ని వల్ల కూడా రావచ్చు. ఇంకొక టైప్ ఆఫ్ స్ట్రోక్ ఏంటి అంటే హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. అంటే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో చిట్లిపోతాయి అనమాట. దిల్ బి ఆ బ్లడ్ వెజల్స్ ఏవైతే బర్స్ట్ అవుతాయి. ఎందుకు అంటే అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ వల్ల, లేదా షుగర్ వల్ల కానీ, లేదా ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, నిద్ర లేకపోవడం. మనం చూస్తుంటే రోజు పరుగులు తీస్తుంటారు, ప్రాపర్ ఫుడ్ లేకపోవడం వల్ల. స్ట్రెస్ ఆల్సో హ్యాస్ గాట్ ఎఫెక్ట్ ఆన్ ది స్ట్రోక్స్ అన్నమాట. ఓకే. సో ఈ రెండు రకాల స్ట్రోక్స్ ఉన్నాయి. సో మనము సర్జరీ ఎప్పుడు చేయాలి అనేది మాకు కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి, దాన్ని బట్టి మనం సర్జరీ చేస్తాం. ఇవి కూడా ఎందుకు అంటే లైఫ్ సేవింగ్ సర్జరీసే. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే రక్త ప్రసరణ అందకుండా మనకు స్ట్రోక్ వచ్చింది, పేషెంట్ కోమాలోకి వెళ్తున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు బ్రెయిన్ అనేది చాలా సున్నితమైన అవయవం కదా. బ్రెయిన్ ఇందాక సెరిబ్రమ్ అని మాట్లాడడం, మనం లోబ్స్ గురించి మాట్లాడడం, దాని మధ్యలో ఒకటి ఉంటుంది బ్రెయిన్ స్టెమ్ అని. ఈ బ్రెయిన్ స్టెమ్ అనేది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఆఫ్ కంప్యూటర్ లాంటిది. మన రెస్పిరేటరీ, మన హార్ట్ సెంటర్స్ అన్నీ అక్కడే ఉంటాయి. సో ఒకవేళ అక్కడ దెబ్బ పడితే ఏమవుతుంది, ఇవన్నీ పనిచేయడం ఆపేస్తాయి. ఈ ఇంజురీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు బ్రెయిన్ బయటికి ఎక్స్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు మీకు చేతికి దెబ్బ తగిలితే ఏమవుతుంది? వాపు వస్తుంది. ఇది కూడా ఒక రకమైన దెబ్బనే కదా బ్రెయిన్కి. సో ఈ వాపు వచ్చినప్పుడు అది బయటికి ఎక్స్పాండ్ అవ్వలేదు, ఎందుకంటే మనకి ఇంత థిక్ స్కల్ ఉంది. సో ఇంటర్న్ అది లోపలికి ప్రెస్ అవుతుంది. లోపలికి ప్రెస్ అయినప్పుడు ఆ బ్రెయిన్ స్టెమ్ పైన కంప్రెషన్ పడి కోమాలోకి వెళ్ళిపోవడము, హార్ట్ అటాక్ రావడము, రెస్పిరేటరీ అరెస్ట్ రావడం, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ రాకుండా ఉండడానికి మనము ఆ పార్ట్ ఆఫ్ బోన్ ఏదైతే ఉందో చిప్ప తీసేసి అబ్డామిన్లో కానీ ఇలా బోన్ బ్యాంక్లో కానీ పెడతాం. ఎందుకంటే ఆ వాప్ ఏదైతే ఉందో ఒక 3-4 డేస్కి ఎక్స్పాండ్ అయ్యి మరి తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత పేషెంట్ బాగుండి రికవర్ అయిన తర్వాత ఆ బోన్ మరి రీప్లేస్ చేస్తాం. అదేగిన బ్లీడ్స్లో అనుకోండి, బ్లీడ్స్లో కూడా ఇదే చేస్తాము. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఫస్ట్ 24 అవర్స్ లోపల మనకు ప్రజెంట్ చేస్తే ఎండోస్కోపిక్ ద్వారా చిన్న కంతేసేసి ఎండోస్కోప్ ద్వారా కూడా దాన్ని మనము ఆ క్లాట్ని తీయడం జరుగుతుంది. రిజల్ట్స్ కూడా ఫేవరబుల్గానే ఉన్నాయి. ఓకే. అండ్ చాలామంది ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుందని వింటున్నాము. ఈ స్లీప్ అనేది ఏ టైం నుంచి ఏ టైం తీసుకుంటే ప్రాపర్గా ఉంటుంది? అండ్ మేజర్గా ఫుడ్ కూడా కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది కదా సార్ స్లీప్ మీద. సో ఈ ఫుడ్ స్లీప్ని లైఫ్లో ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇది స్లీప్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ అండి. ఇప్పుడు మనము చూస్తే ఇప్పుడు ఈ ఇన్సిడెన్స్ ఆఫ్ స్ట్రోక్స్ అని ఈ కాలంలో యంగ్స్టర్స్లో కూడా చూస్తున్నాం మనం. ఎందుకు? మన పూర్వీకులు చూస్తే వాళ్ళు 70-75 ఇయర్స్ వరకు ఏం బీపీ షుగర్ లేకుండా బతికారు. ఎలా? బికాజ్ వాళ్ళు కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకునేవాళ్ళు, 7 గంటల లోపల డిన్నర్ చేసేసేవాళ్ళు. స్లీప్కి, నిద్రకి, డిన్నర్కి ఆల్మోస్ట్ 4 గంటలు తేడా ఉండేది. త్వరగా ఇప్పుడు మనకు పూర్వీకులు చెప్పారు అర్లీ టు బెడ్ అర్లీ టు రైస్, బ్రహ్మముహూర్తం అని చెప్పి కూడా. అవునవును. ఇప్పుడు సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ, నేను రెండు నమ్ముతానండి. సైన్స్ నమ్ముతాను, స్పిరిచువాలిటీని కూడా నమ్ముతాను. సో కొన్నిసార్లు మనం ఇంటిగ్రేట్ చేసుకొని పోతే లైఫ్ చాలా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు మనకు ప్రాపర్ స్లీప్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు హెవీ బిర్యానీ తిని పడుకున్నారు, ఒకరోజు లైట్ కొంచెం పెరగడం 7 గంటలకు తిని పడుకున్నారు, మీకు ఏ రోజు ఫ్రెష్గా ఉంటుంది? తక్కువ తిన్నప్పుడు. ఖచ్చితంగా తక్కువ తిన్నప్పుడే ఫ్రెష్ ఉంటుంది.
అండ్ మీరు రాత్రి 11 గంటలకు తిన్నారు, అదే నెక్స్ట్ డే 7 గంటలకు తిన్నారు, నెక్స్ట్ డే ఏ రోజు మీకు బాగా అనిపిస్తుంది? ఎప్పుడైతే అర్లీగా తిన్నామో అప్పుడే మీకు బాగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫుడ్ హెవీగా తిన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే స్లీప్ కూడా సరిగా పట్టదు. కడుపు నిండా తిని వెంటనే పడుకోవాలి అని అంటారు. ఇట్స్ ఎ రాంగ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఓకే. మన ఫుడ్కి మన స్లీప్కి ఆల్మోస్ట్ 3 to 4 hours గ్యాప్ ఉండాలి. అండ్ స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఎసెన్షియల్, ఎందుకంటే మినిమం 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. వయసు పెరిగే కొద్దీ కొంచెం స్లీప్ అవర్స్ తగ్గుతాయి, బట్ ఒక 40 years ఉన్న వ్యక్తికి మినిమం 7 to 8 hours ఆఫ్ సౌండ్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సౌండ్ స్లీప్ ఉండాలి అంటే నిద్రలో ఎక్కడ ఇంటరప్షన్ లేకుండా ఉండాలి. ఓకే. ఇది ఉన్నప్పుడే మనం నెక్స్ట్ డే మన పని మనం సరిగా చేసుకోగలుగుతాం. ఇదంతా ఒక విషియస్ సైకిల్ అండి. ఎట్లా ఉంటుందంటే నెక్స్ట్ డే నిద్ర లేక లేస్తాము, కోపము, చికాకు, ఆకలి. సో ఏం చేస్తాం? ఎక్కువ టీ తాగుతాం, ఎక్కువ కాఫీస్ కన్జ్యూమ్ చేస్తాం. వెళ్ళిన తర్వాత వర్క్ ప్లేస్లో కోపము, ఆ కోపం వల్ల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో అడ్రినలిన్, కార్టిసోల్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి, హార్ట్ బీట్స్ పెరుగుతాయి. సో ఇదంతా అగైన్ బ్లడ్ వెజల్స్ దెబ్బతింటాయి, ఈ కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ఒక విషియస్ సైకిల్. ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. సో మనం ఫుడ్ అండ్ స్లీప్ కరెక్ట్గా ఉంటే ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు 95% ఆఫ్ ది కేసెస్. 5% ఆఫ్ ది కేసెస్ మనకు ఇన్హెరెంట్గా కొన్ని అంటే బీపీ కానీ షుగర్ కానీ మన తల్లిదండ్రుల నుంచి మనకు రావచ్చు. బట్ 95% ఆఫ్ ద కేసెస్ మనము ఈ ప్రాపర్ చిట్కాలు ఏవైతే ఫాలో అవ్వగలుగుతామో డెఫినెట్లీ యూ విల్ బి వెరీ హ్యాపీ, యూ విల్ బి హెల్త్ అండ్ హెల్తీ. బట్ ఈ స్లీప్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ అయిపోయింది. పడుకోవాలన్నా ఫోనే, నిద్ర రావాలనుకున్నాను ఫోన్ చూస్తారు. ఒకప్పుడు నిద్ర రావడానికి బుక్స్ చదివే వాళ్ళు, ఇప్పుడు అవన్నీ పక్కన పడేసి ఫోన్ చూడడం, ఒక ఇంటిగ్రేషన్ లాగా అలవాటు పడిపోతున్నారు కదా. ఈ బ్రైట్నెస్, ఈ లైటింగ్, నైట్ లైట్ లో ఎక్కువ స్ట్రెస్ లాగా అనిపిస్తుంటుంది. ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది? ఇది డెఫినెట్లీ నిజమే అండి. స్టడీస్ హావ్ ప్రూవెన్ ఇట్. అందుకే ఇప్పుడు చూస్తే కొన్ని ఫిల్టర్స్ పెట్టుకొని చూడండి అని అంటున్నారు. సో నన్ను అడిగితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్. సో ఫోన్ బయట హాల్లోనే పెట్టొచ్చి పడుకోవడం చాలా ఉత్తమమైన పని. ఓకే. ఒక లైట్ మ్యూజిక్ కానీ లేదా ఒక మంచి బుక్ కానీ చదువుకుంటే మీకు నిద్ర వస్తుంది. అండ్ యూ కెన్ మెడిటేట్ ఆల్సో బిఫోర్ స్లీపింగ్. నన్ను పర్సనల్గా అడిగితే ఇట్ ఇస్ బెటర్ టు అవాయిడ్ టు సీ ద స్క్రీన్. అది టీవీ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, ఫోన్ అవ్వచ్చు, ఆర్ ఐప్యాడ్ అవ్వచ్చు, ఆర్ ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. ఓకే. బట్ కమింగ్ టు ఎంప్లాయీస్ సార్, ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళే ఉంటారు ఎక్కువగా. నేను చూస్తుంటాను మా ఫ్రెండ్స్ని, రే నాకు స్ట్రెస్ అవుతుంది, నాకు మైగ్రేన్ వస్తుంది, నాకు తలనొప్పి ఎక్కువ ఉంది, నేను మళ్ళీ మాట్లాడితే ఇట్లా అంటారు. అంటే వాడు వర్క్ ప్రెషర్లో అట్లా అవుతుంటాడా, ఎక్కువగా స్క్రీన్ టైమింగ్లో ఒకటే పొజిషన్లో కూర్చొని అలా అవుతుంటారా? ఇది చాలా గుడ్ క్వశ్చన్ అండి. మైగ్రేన్ అని తీసుకొచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారండి నా దగ్గరికి, సాఫ్ట్వేర్ టెకీనే. సార్ నాకు మైగ్రేన్ ఉంది అన్నాడు. ఎవరు చెప్పారు? దాని ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను సార్. ఎవరు చెప్పారు? సార్ ఏదో సోషల్ మీడియాలో చూశాను, ఈ చిట్కాలు ఫాలో అయితే నాకు మైగ్రేన్ తగ్గుతుందని, నాకు తగ్గలేదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ సెల్ఫ్ డయాగ్నోసిస్, సెల్ఫ్ ట్రీట్మెంట్, గూగుల్ డాక్టరింగ్ అనేది చాలా తప్పండి. దెర్ ఆర్ సమ్ ఎక్స్పర్ట్స్ ఫర్ ఇట్. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేదంటే మీరు ఎక్స్పర్టా, నేను ఎక్స్పర్టా? మీరే ఎక్స్పర్ట్. సో వీ హ్యావ్ టేకెన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ బిఫోర్ కమింగ్ టు ఏ కంక్లూషన్. అయితే వీళ్ళు ఈ సోషల్ మీడియాలో సర్ఫ్ చేసి ఇది మంచిది కాదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది హెడ్ఏక్స్ ఆర్ స్ట్రెస్ హెడ్ఏక్స్కి మైగ్రేన్ హెడ్ఏక్స్కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ హెడ్ఏక్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఒక ఆరా ఉంటుంది వచ్చేక ముందు. మనకు కడుపులో తిప్పినట్టు కానీ వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది, కానీ వామిటింగ్ రాదు. లైట్ చూడలేకపోతారు వాళ్ళు, అంటే ఆ లైట్కి ఇరిటేషన్ వస్తుంది, చిన్న చిన్న శబ్దాల కోపం రావడము, అండ్ పీరియాడికల్గా వస్తుంటుంది. ఇది వచ్చినప్పుడు మనం అసలు ఏం పని చేయబుద్ధి కాదు, జస్ట్ పోయి పడుకుందాము, రెస్ట్ తీసుకుందాం అనేటట్టే ఉంటుంది. వేరే స్ట్రెస్ హెడ్ఏక్కి డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. అంటే తల మొత్తం మీరు కరెక్ట్గా అడిగితే వాళ్ళకి ఏదో జాబ్ స్ట్రెస్ ఉంటుంది, నిద్ర సరిగా లేకపోవడమో, లేదా హరే నాకు స్ట్రెస్ఫుల్గా ఉంది, పోయి ఒక దమ్ము కొట్టేస్తే నాకు తలనొప్పి తగ్గుతుందని. టొబాకో, నికోటిన్ అగైన్ స్టిమ్యులేట్స్ అండ్ డిప్రెసెస్, దీనివల్ల కూడా స్ట్రెస్ హెడ్ఏక్ రావచ్చు. కాఫీ రాత్రిపూట ఎక్కువ తాగడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల హెడ్ఏక్ రావచ్చు. సో స్ట్రెస్ హెడ్ఏక్, మైగ్రేన్ హెడ్ఏక్ అనే రెండు డిఫరెంట్ ఎంటిటీస్. అఫ్ కోర్స్ స్ట్రెస్ హెడ్ఏక్ కెన్ లీడ్ టు మైగ్రేన్ హెడ్ఏక్, బట్ మైగ్రేన్ అనేది ఉమెన్లో ఎక్కువ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే మీట్ అన్ ఎక్స్పర్ట్. మీరు సొంతంగా గూగుల్ డాక్టర్స్ అవ్వద్దండి అని చెప్తాను. చిట్కాలు ఇట్లాంటివి చూసి. ఎగ్జాక్ట్లీ. ఓకే. చాలా మందిలో ఫిట్స్ చూస్తుంటాం సార్, ఈ ఫిట్స్ కి బ్రెయిన్ కి కనెక్షన్ ఉంటుందా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఒక యాక్టివిటీ అనేది రన్ అవుతుంటుంది బ్రెయిన్లో. ఎప్పుడైతే ఈ యాక్టివిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఫిట్స్ వస్తాయి. ఓకే. ఫిట్స్కి చాలా కారణాలు ఉన్నాయి, దానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే మనం కామనెస్ట్ థింగ్ ఏంటంటే ఫిట్స్ వచ్చి పడిపోయిన వాళ్ళకి రీసెంట్గా నేను ఒక దీంట్లో చూశాను, ఒక సోషల్ మీడియా పోస్ట్లో
ఆయన వచ్చి లైటర్ వెలిగిస్తున్నాడు చేతికి. చూసారా మీరు కూడా చూసారా? చూసా. సో ఇది చాలా రాంగ్ అండి. ఎందుకంటే ఫిట్స్ వచ్చిన వ్యక్తికి చేతిలో తాళం పెట్టడము, నోట్లో నీళ్ళు పెట్టడం ఇవన్నీ చేయకూడదు. సో ఇమీడియట్గా మీరు ఎవరన్నా చూసినట్టయితే ఫిట్స్ వచ్చిన వ్యక్తిని ఒక సైడ్ తిప్పి పడుకోబెట్టి ఇమీడియట్లీ సీక్ ఫర్ మెడికల్ అటెన్షన్. ఓకే, నోట్లో నీళ్ళు పెట్టడం ఇవన్నీ చేయకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ 5 minutes చాలా జాగ్రత్త పడాలి. అండ్ ఎమర్జెన్సీ బేసిస్లో మనము డాక్టర్స్ని తీసుకొని ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఓకే, బట్ మీరు ఇందాక చెప్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది సార్. మూవీస్లో ఇప్పుడు గజనీ చూసి ఒకటి చెప్పారు కదా, కొన్ని మూవీస్ ఉన్నాయి సార్, అంటే ఒక సినిమాలో ఇట్లా కొట్టేస్తే బ్రెయిన్ డెడ్ అయిపోయి వెంటిలేటర్ మీద పడిపోయి లైక్ ఒక కోమా సిచ్యువేషన్లో లైక్ ఒక విలన్గా అనిపిస్తుంటాడు. ఇంకొన్ని దానిలో చూస్తే లైక్ హీరోకి బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది, వాటర్ పడితేనే కూల్ అవుతుంది, ఇట్లాంటివి చూపిస్తుంటారు. ఇవి ఏంటి లైక్ అంటే లైక్ రియాలిటీయా లేకుంటే క్రియేషనా? ఇది కొన్నిసార్లు క్రియేషన్ కూడా ఉండొచ్చండి. ఆ పాత్ర కోసం వాళ్ళు దాన్ని క్రియేట్ చేసుకోవడం జరిగి ఉంటుంది. అయితే మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఎస్, ఇప్పుడు ఎప్పుడైతే సివియర్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ అయినప్పుడు మనిషి కోమాలో ఉంటాడు. దాన్ని వెజిటేటివ్ స్టేట్ అంటాం. అంటే వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తుంటారు, కానీ మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. వాళ్ళు ఏదైతే కమ్యూనికేట్ చేయాలనుకుందో వాళ్ళు కమ్యూనికేట్ చేయలేకపోవడము, అంటే చుట్టుపక్కల ఉండే అవేర్నెస్ కూడా ఉండకపోవచ్చు వాళ్ళకి. దాన్ని మనం జీవోత్సవం లాగా ఉంది అని అంటాం. లైక్ బ్రెయిన్ డెడ్ అంటే ఇదేనా? బ్రెయిన్ డెడ్ అనేది ఇది కాదండి. బ్రెయిన్ డెడ్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అది ఆ బ్రెయిన్ డెత్ అనేది ఎప్పుడు అంటే దానికి చాలా ఒక క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా మనం అన్ని ఫుల్ఫిల్ అయితే దాన్ని మనం బ్రెయిన్ డెత్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు మీరు ఏదో మూవీలో హీరోకి ట్యూమర్ ఉంది, దానిపైన ఏమన్నారు వాటర్ పడుతుంటది, అప్పుడు కూల్ అవుతుంటది హెడ్. ఓకే, అంటే జనరల్ గా నాకు తెలిసినంత వరకు ఏంటంటే అండి, ఈ మధ్య మైగ్రేన్స్ లో ఐస్ వాటర్ ఆర్ కోల్డ్ ప్యాక్స్ పెడితే మనకు రిలీఫ్ ఉందని చెప్పి కొన్ని స్టడీస్ అయితే డెఫినెట్గా చెప్తున్నాయి. దాని మెకానిజం ఏంటి అంటే మేబీ ఏమైనా ఇన్ఫ్లమేషన్ తగ్గించడం ఒకటి అయ్యుండొచ్చు. రెండోది రక్త నలాలు ఉంటాయి కదా, వాసో కన్స్ట్రిక్షన్ అంటాం. అంటే అది ఏదైతే ఉందో దాన్ని మేబీ ష్రింక్ చేయడం వల్ల మనకు తలనొప్పి తగ్గచ్చేమో. అది అంతేగాని ఈ ట్యూమర్స్లో అయితే నాకు ఆనెస్ట్గా నాకు తెలియదు. మేబీ వాళ్ళు ఆ మూవీలో ఆ క్యారెక్టర్ కోసం మరి రాసుకున్నారు. అండ్ ప్రజెంట్ టెక్నాలజీ చాలా అప్గ్రేడ్ అయింది కదా సార్. ఎన్నో రకాల ఆపరేషన్స్ కూడా మార్కెట్లో వస్తున్నాయి, అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ కూడా మనం చూస్తున్నాము. మరి సర్జరీస్ లో అడ్వాన్స్ టెక్నాలజీ ఏమొచ్చింది అంటే మీరు వింటుంటారు రోబోటిక్ అని. సో అన్ని రోబోటిక్ సర్జరీస్ అవుతున్నాయి ఈ మధ్య. మా దగ్గర కూడా వస్తారు. ఈ రోబోటిక్ సర్జరీస్ బ్రెయిన్ అండ్ స్పైన్ లో కూడా చేయడం జరుగుతుంది. బ్రెయిన్ లో ఎలాగంటే ఇప్పుడు కొన్ని డీప్ సీటెడ్ ట్యూమర్స్ ఉంటాం. అంటే ఇందాక నేను చెప్పాను చూస్తారా, ఒకటి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లాగా ఒకటి ఉంటుంది, బ్రెయిన్ స్టెమ్ అన్నారు. దాని దగ్గరికి వెళ్ళడం అనేది కొంచెం కష్టమే, వెళ్ళొచ్చు సర్జికల్ గా. కానీ మనం దాన్ని తెలుసుకోవాలి, ఆ ట్యూమర్ ఏం టైప్ ఆఫ్ ట్యూమర్, మంచి గడ్డ చెడు గడ్డ తెలుసుకోవడానికి బయాప్సీస్ చేస్తున్నాం. ఓకే, దాన్ని రోబోటిక్ అసిస్టెడ్ బయాప్సీ అంటాం. అయితే ఇందాక మనం చెప్పినట్టు ఫస్ట్ ప్రాపర్ ఎంఆర్ఐ సీక్వెన్సెస్ తీసుకొని దాని నావిగేషన్ ఇంటిగ్రేట్ చేసుకుంటాం. ఇంటిగ్రేట్ చేసుకొని మనం ఒక కమాండ్ ఇవ్వాలి. ఆ కమాండ్లు ఏంటంటే మనం ఒక ట్రాజెక్టరీ ప్లాన్ చేస్తాం. ఆ ట్రాజెక్టరీ ఎట్లుండాలంటే మనము ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ది బ్రెయిన్ని అవాయిడ్ చేయాలి, రక్త నాళాలు ఉంటాయి కదా, బ్లడ్ వెజల్స్ని అవాయిడ్ చేయాలి, నర్వ్స్ ఏమంటే కూడా అవాయిడ్ చేస్తూ మనం జాగ్రత్తగా వెళ్ళి దాన్ని తీయచ్చు. ఓకే, అయితే ఇది తీసిన తర్వాత మనం ఆ కమాండ్ని ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సిని మనం కమాండ్ ఇస్తే ఆ నావిగేషన్ సిస్టమ్ ఆ రోబో ఏదైతే ఉందో ఆ రోబోటిక్ ఆర్మ్ అంటాం దానికి ఇస్తుంది అనమాట. అది కరెక్ట్గా వచ్చి అలైన్ అవుతుంది. సో అయినప్పుడు మీరు అదే ట్రాజెక్టరీ, మీరు ప్లాన్ చేసిన ట్రాజెక్టరీలోనే వెళ్తూ అక్కడ రియల్ టైమ్ ఇమేజ్ చూడొచ్చు. సో మీరు ఎక్కడున్నారు అనేది అక్కడ తెలుస్తుంటుంది మీకు. ఓకే, సో దిస్ ఇస్ రియల్లీ చెప్పంటే ఫ్యాసినేటింగ్ సర్జరీ, వెరీ ఫ్యూ సెంటర్స్ అండ్ వీఆర్ ప్రౌడ్ టు సీ దట్ వీఆర్ వన్ అమాంగ్స్ దట్ సెంటర్ వీఆర్ డూయింగ్ దట్. అండ్ కొన్ని నో మ్యాన్స్ ఐలాండ్స్ అంటారు కదా, అంటే ఏంటి? నో మ్యాన్ ఐలాండ్ అంటే ఇదే అండి, ఎక్కడైతే మనం వెళ్ళలేకపోతామో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రెయిన్ స్టెమ్ అనేది కొన్ని ఇంతకుముందు అసలు ఆ సర్జరీస్ అనేది వాళ్ళు చేసేటోళ్ళు కాదు. సో ఇప్పుడు కూడా ఈ చిన్న ట్యూమర్ ఉంది, చిన్న ట్యూమర్ మీరు పెద్ద సర్జరీ చేసి పోవాల్సిన అవసరం లేదు. చిన్న ట్యూమర్ ఇన్ బ్రెయిన్ స్టెమ్, దాన్ని తెలుసుకోవాలి అది ఏంటి, క్యాన్సర్ గడ్డ, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చిన గడ్డ, లేకపోతే ఇంకొకటి ఏదైనా అనేది. దానికి బయాప్సీ తెలియాలి, బయాప్సీ కావాలంటే మీరు ఇంత పెద్ద సర్జరీ చేసి దానికి పోవడం అనేది కరెక్ట్ కాదు. సో దీని అన్నింటినీ మనం మినిమైజ్ చేయడానికి ఈ రోబోటిక్ బయాప్సీ అనేది వచ్చింది. సో ఈ నోమాన్ ఐలాండ్స్ ఉండే ప్రాంతాలకు కూడా వెళ్ళి ఈ రోబోటిక్ బయాప్సీ ద్వారా మనం తీయచ్చు. సో సక్సెస్ రేట్
సక్సెస్ ఇట్ ఈస్ ఫైన్, 99% ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. ఓకే. అండ్ మరోపక్క ఇప్పుడు ఎలాన్ మాస్క్ మనం చూస్తుంటాం సార్, అంటే లైక్ ఎప్పుడు ఒక కొత్త ట్రెండ్, కొత్త టెక్నాలజీతో వస్తుంటాడు. ఈ మధ్య చూస్తున్నాం న్యూరో అంటే ఒకరి చిప్ ఒకరికి పెట్టడం కానీ, సో ఇట్లాంటివి అంటే లైక్ బ్రెయిన్ టు బ్రెయిన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మెమరీ అని కూడా చెప్తుంటారు. ఇది ఎంతవరకు సాధ్యం? ఇప్పుడు మీరు ట్రాన్స్ప్లాంట్స్ గురించి మాట్లాడుతున్నారు చెప్తాను. మీరు వినింటారు అన్ని ట్రాన్స్ప్లాంట్స్ ఉన్నాయి. హార్ట్ ట్రాన్స్ప్లాంట్, అవును, తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంట్ ఉంది, లంగ్ ట్రాన్స్ప్లాంట్, ప్యాంక్రియాస్, ఎవ్రీథింగ్ దే ఆర్ డూయింగ్. బట్ బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ గురించి విన్నారా? వినలేదు. ఎందుకు? బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ మనం మైథలాజికల్గా తీసుకుంటే ఒక హెడ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఎవరంటే మన శివుడు, వినాయకుడి తల ఉంది కదా. సో ఇప్పుడు వరకు ప్రాక్టికల్గా అయితే అది పాసిబుల్ కాదు. ఓకే. బట్ లైక్ ఇట్లాంటి వర్కౌట్ అవుతాయి ఫ్యూచర్లో? ఎంతో రీసెర్చ్ జరుగుతుంది దానిపైన. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అని నేను అంటాను. ఓకే. అండ్ ఇన్ ఇయర్స్ లో ఎన్నో సర్జరీస్ చేసింటారు కదా, సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంటది మీకు? అంటే ఎలాగా? లైక్ అంటే డిఫరెంట్ పీపుల్ ని మీరు వాళ్ళ డిఫరెంట్ స్టోరీస్, ఆపరేషన్ ఇవన్నీ చేస్తుంటారు. సో బండిల్ ఆఫ్ ఎమోషన్స్ కి ఉంటుందా, లేకుంటే బ్రెయిన్ లో ఆపరేషన్ చేస్తారు? ఇనిషియల్ డేస్ ఆఫ్ కెరియర్ లో డెఫినెట్గా కొంచెం ఎమోషన్స్ ఉంటాయండి. బట్ యాజ్ ఎ డాక్టర్ రాదర్ దెన్ ఎమోషన్స్ వీ షుడ్ హ్యావ్ దట్ ఎంపతి. ఎంపతి అనేది చాలా ఇంపార్టెంట్. గ్రేట్ అని నేను ఫీల్ అవుతాను పర్సనల్గా. ఎమోషన్స్ ఉండాలి. బికాజ్ ఎమోషన్స్ ఎక్కువైపోతే మన ఇది కరెక్ట్గా చేయలేము. కాబట్టి డాక్టర్ షుడ్ హ్యావ్ ఎంపతి రాదర్ దాన్ ఎమోషన్స్. ఓకే. ఆ ఎంపతి అనేది మనం డెఫినెట్గా ఐఎమ్ స్టిల్ ట్రైయింగ్ టు లెర్న్ దట్. ఎంపతి అనేది ఉంటేనే మనం సక్సెస్ఫుల్ అవుతామని నాకు అనిపిస్తుంది. కొన్ని ఫ్యాక్ట్స్ మిత్ అడుగుతాను సార్, హానెస్ట్ ఆన్సర్ కావాలి. హానెస్ట్గానే చెప్తాను. ప్రతి ఒక్క హ్యూమన్ కూడా ఇన్ ఈస్ కంప్లీట్ లైఫ్ టైంలో 10% బ్రెయిన్ యూజ్ చేస్తాడంట. ఇది మిత్తా ఫ్యాక్టా? ఇట్స్ ఎ మిత్. మిత్? ఎస్. దీనికి స్టడీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక నేను చెప్పానే ఫంక్షనల్ ఎంఆర్ఐ అని చెప్పి, అలాంటి స్టడీస్ చేసి చూస్తే మనకు ఆల్మోస్ట్ 100% ఆఫ్ బ్రెయిన్ ఫంక్షన్స్. ఓకే. అలా ఏం లేదు, 10% ఫంక్షన్ అవుతుంది. అలా ఇట్స్ అ మిత్ బేసికల్లీ. అండ్ బ్రెయిన్ డ్యామేజ్ ఆల్వేస్ లైక్ పర్మనెంట్ గా అయిపోతుందా, లేకుంటే టెంపరీయా? ఇది అగైన్ డిపెండ్స్ అపాన్ ద ఏజ్. ఇందాక న్యూరోప్లాస్టిసిటీ అని ఒకటి ఉంటుంది అన్నమాట. జనరల్గా ఏంటంటే 50 years వరకు మనకు ఏదైనా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ వీ నెవర్ గివ్ అప్. మనం డూ అవర్ బెస్ట్. ఏజ్ పెరిగే కొద్దీ ఇందాక చెప్పాను చూసారా, బ్రెయిన్ ష్రింక్ అవుతుంది అని. సో ఆ న్యూరోప్లాస్టిసిటీ కూడా తగ్గుతూ వస్తుంది. తగ్గుతూ రావడం వల్ల మనం కొంచెం ఓల్డ్ ఏజ్లో రికవరీ అనేది మనం చెప్పలేం. అండ్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. క్లాసికల్ మ్యూజిక్ వినే వాళ్ళకి మెచ్యూరిటీ బాగుంటుంది అంటారు. బ్రెయిన్ మెచ్యూరిటీ ఎగ్జాక్ట్లీ. ఇది మిత్ అనే నేను అంటాను. ఎందుకంటే మేబీ కొన్ని మ్యూజిక్స్ వల్ల మీకు కాన్సన్ట్రేషన్ పెరిగి మేబీ యూ విల్ బి మోర్ ఫోకస్ టు దట్. బట్ యాజ్ సచ్ స్టడీస్ ఏం లేవు. మీరు జస్ట్ పాటలు కళ్ళు మూసుకొని నిద్రపోతూ పాటలు వింటాను నా బ్రెయిన్ పెరుగుతుంది అనేది కరెక్ట్ కాదు. ఓకే. మేబీ ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ది కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఫోకసింగ్ టువర్డ్స్ యువర్ వర్క్ ఆర్ ఫోకసింగ్ టువర్డ్స్ యువర్ జాబ్. ఓకే. అండ్ బ్లూబెర్రీస్ ఎక్కువగా అంటే తింటే బ్రెయిన్ కి మంచిది అంటారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే దాంట్లో హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బ్లూబెర్రీస్ కానీ లేకపోతే వాల్నట్స్ కానీ ఇవన్నీ చాలా మంచిదే తింటే. ఎందుకంటే దాంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ డెఫినెట్లీ ఎన్హాన్సెస్ గుడ్ హెల్త్ టు యువర్ బ్రెయిన్. అండ్ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఏది ఎక్కువగా ఫంక్షన్ అవుతుంటుంది బాగా? ఇట్ ఈస్ అ మిత్ అండి. రెండు ఈక్వల్గా ఫంక్షన్ అయినప్పుడే మీరు ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ట్రంప్ బొమ్మ చూపించి అడిగాను మిమ్మల్ని. అవును. సో మీ బోత్ సైడ్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఆర్ ఇంటూ యాక్షన్, అందుకే మీరు చెప్పగలిగారు. ఓకే. అట్లయితే మంచి క్వశ్చన్ వేస్తాం సార్. లైక్ మేల్ ఆర్ ఫిమేల్, లైక్ ఎవరి బ్రెయిన్ ఫాస్ట్ గా వర్క్ అవుతుంది? అంటే నేను వినిన దాని ప్రకారం మేల్ అన్నాను, మీరేమంటారు? ఇది హైపోథెటికల్ క్వశ్చన్, కాంట్రవర్సీ క్వశ్చన్ నేను అంటాను. ఆన్సర్ ఇస్ బోత్ ఆర్ సేమ్. బోత్ ఆర్ సేమ్. ఏది ఎక్కువ ఏది తక్కువ ఏం కాదు. లేదు, బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ ఈక్వల్. ఓకే. అర్లీ మార్నింగ్ కాఫీ తాగుతుంటారు కదా సార్, సో వాళ్ళ బ్రెయిన్ లో అంటే లైక్ కాఫీ లేనిది ఇంకా ఆ రోజు గడవదు అన్నట్లు ఉంటారు. అది నిజమా అబద్ధమా? అంటే ఇది బ్లాక్ కాఫీ హ్యాస్ ప్రూవెన్ బెనిఫిట్స్ అండి. మనం దాంట్లో పాలు, చక్కెర ఇవన్నీ కలుపుకొని తాగితే షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ డెఫినెట్లీ స్టడీస్ హ్యావ్ షోన్ దట్ కాఫీ ఎన్హాన్సెస్ యువర్ బ్రెయిన్ యాక్టివిటీ. ఓకే. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అదే కాఫీ నైట్ పూట తాగకూడదు. ఎందుకంటే ఇట్ కీప్స్ యూ అవేక్. సో మీ స్లీప్ అంతా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మార్నింగ్ బ్లాక్ కాఫీ ఈస్ డెఫినెట్లీ గుడ్ అండ్ ఇట్ ఈస్ సైంటిఫికలీ ప్రూవెన్ బికాస్ ఆఫ్ ఇట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. అండ్ ఇట్ ఆల్సో స్టడీస్ ఏమన్నాయంటే ఈ న్యూరో డీజెనరేటివ్ డిజార్డర్స్ లైక్ మెమరీ డిస్టర్బెన్సెస్ కానీ, ఆల్జిమర్స్ కానీ, పార్కిన్సన్స్ కానీ ఈ డిసీజెస్ రాకుండా కూడా ఆపుతుంది అని చెప్పి స్టడీస్ కూడా ఉన్నాయి. లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువగా లాజికల్ గా ఉంటుంది, రైట్ బ్రెయిన్ క్రియేటివ్ గా ఉందంటారు. ఇది మిత్తా ఫ్యాక్టా? ఇట్స్ ఎ మిత్. మిత్? yes, it's a myth.
ఓకే. చాలా మంది దీనిపైన స్టడీస్ చేసి ఇట్ హస్ ప్రూవెన్ దట్ బోత్ ఆఫ్ యువర్ లోబ్స్ షుడ్ ఫంక్షన్ టుగెదర్ టు వర్క్ వెల్. ఓకే. అండ్ స్పైన్ సర్జరీస్ సార్, అంటే లైక్ న్యూరోకి స్పైన్కి లింక్ ఏంటి? ఈ స్పైన్ సర్జరీస్లో న్యూరోకి వచ్చే యూనిక్నెస్ ఏంటి? సో ఇప్పుడు వాట్ ఈస్ స్పైన్? స్పైన్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది బ్రెయిన్. ఇందాక నేను చెప్పాను, బ్రెయిన్ ఏదైతే సిగ్నల్స్ పంపాలనుకుంటుందో అది స్పైనల్ కార్డ్ ద్వారానే పంపుతుంది కదా. సో ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రెయిన్. సో యాజ్ అ న్యూరోసర్జన్స్ దట్స్ ద రీజన్ వై వీ డీల్ విత్ బోత్ బ్రెయిన్ అండ్ స్పైన్. ఓకే. అంటే కొన్ని మిస్కన్సెప్షన్స్ కూడా మనం వింటుంటాం. ఇవి ఏంటివి సార్? అంటే స్పైనల్ పరంగా చాలా వింటాం. సో మీ ప్రకారం ఎక్కువగా ఏమొస్తుంటాయి మీ దగ్గరికి కేసెస్? చాలా మంది ఏంటంటే స్పైన్ ప్రాబ్లం ఉంది నాకు, ఇంకా సర్జరీ చేంజ్ చేసుకోమంటాడేమో డాక్టర్, సర్జరీ చేసుకుంటే కాళ్ళు చేతులు పడిపోతాయి, ఇంకా జీవితం మొత్తం నేను బెడ్ పైనే ఉంటాను, నా జీవితం మొత్తం బెడ్కే అంకితం, యూరిన్ మోషన్ కూడా అక్కడే పాస్ చేస్తుంటాం అని అంటుంటారు. దిస్ ఈజ్ రాంగ్ అండి. ఓకే. దేర్ ఆర్ సెవరల్ స్పెక్ట్రమ్ ఆఫ్ స్పైన్ డిసీజెస్. ఇప్పుడు మెడ తీసుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నెక్ పెయిన్ ఉందంటే మన గూగుల్ డాక్టర్స్ వెంటనే నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది సర్జరీ చేయమంటారు డాక్టర్ అని అంటారు. దట్ ఈస్ రాంగ్ యాక్చువల్లీ. సో నెక్ పెయిన్కి దేర్ ఆర్ సెవరల్ కాజెస్. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, స్పైనల్ కార్డ్ అనేది ఒక సున్నితమైన అవయవం. సో దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి గాడ్ మనకు ఒక బోనీ ఫ్రేమ్వర్క్ ఇచ్చారు, స్కెలిటన్ ఫ్రేమ్వర్క్ ఇచ్చారు. దాన్నే మనం స్పైన్ అంటాం. బట్ మనం అలాగే ఉంటే మూమెంట్స్ ఉండవు కదా. మూమెంట్స్ కోసం మనకు ఒక జాయింట్ ఇచ్చారు, ఒక లిగమెంట్ ఇచ్చారు, ఒక షాక్ అబ్జర్వర్ లాంటి డిస్క్ కూడా ఇచ్చారు. సో వీటన్నిటి వల్ల మనకు పెయిన్ రావచ్చు. ఈ డిస్క్ ఏదైతే ఉందో ఒత్తిడి కలుగజేస్తే మనకు నొప్పి రావచ్చు. జాయింట్ ఓవర్ గ్రోత్ అయ్యి నరం నొత్తితే నొప్పి రావచ్చు. లిగమెంట్ ఓవర్ గ్రోత్ అయ్యి కంప్రెస్ చేస్తే రావచ్చు, లేదా ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, లేదా ట్రామా వల్ల రావచ్చు. సో మనకు ఏది ఉంది అనేది తెలుసుకోవడానికే మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దెన్ వీ హ్యావ్ టు కమ్ టు ఏ కంక్లూజన్. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మేము చూసే ప్రాక్టీస్లో 95% ఆఫ్ ద స్పైన్ కేసెస్ దే డోంట్ రిక్వైర్ సర్జరీ అట్ ఆల్. సో ఐడెంటిఫైయింగ్ దట్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సర్జరీ అవసరం పడుతుందా లేదా అనేది ఐడెంటిఫై చేయగలగాలి. మనమే సొంత డెసిషన్స్ తీసుకోకూడదు. గూగుల్ చదివి నాకు ఇది ఉందేమో, డాక్టర్ నాకు సర్జరీ చేస్తానంటాడేమో అని చెప్పాను. ఓకే. అండ్ ఈ రోజుల్లో చాలా మందిని చూస్తాం సార్, అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్లో బాడీ పోస్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. ఈవెన్ ఒక 5 minutes కూడా స్ట్రైట్గా కూర్చోలేరు నాతో కలిపి. సో ఈ బాడీ పోస్చర్ అనేది ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది మనిషిని? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఈ బాడీ పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఒక నార్మల్ అలైన్మెంట్ ఇచ్చాడు భగవంతుడు. దాన్ని సర్వైకల్ లాడోసిస్, థొరాసిక్ స్ట్రైట్గా ఉంటుంది, మరి అగైన్ లంబార్ లాడోసిస్ అని. ఇదేంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కంప్యూటర్ సిస్టమ్ ముందు కూర్చున్నారు, మనం కంప్యూటర్ సిస్టమ్ ముందు తెలియకుండా ఇట్లా డ్రూప్ అయిపోతాం, ముందుకి కొంచెం ఇట్లా ఉండి చేస్తుంటాం. సో మన నార్మల్ అలైన్మెంట్ ఏదైతే ఉందో అది పోతుంది. ఇది కాకుండా టెక్స్ట్ నెక్ అని చెప్పి కొత్తగా ఒక టెర్మినాలజీ వచ్చింది. అంటే మనం మెసేజెస్ చేసేటప్పుడు తెలియకుండా ఇట్లా బెండ్ అవుతాం. సో ఆల్మోస్ట్ మన తల అరౌండ్ 4.5 to 5 kgs బరువు మనం నెక్ పైన పడుతుంది. ఒక స్టడీ కూడా చేశారు. ఈ స్టడీలో ఏంటంటే వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే, మనం 60 degrees ఇలా వంచి చాలాసేపు ఉంటే మనకు 60 pounds ఆఫ్ వెయిట్ పడుతుంటుందంట మెడ పైన. 60 pounds ఆఫ్ వెయిట్ పడుతుంది. 4 kg 5 kg హెడ్కి. అంటే చూసుకోండి ఎంత ఇది ఉంటుందో. ఎగ్జాక్ట్లీ. సో పోస్చర్ అనేది వెరీ ఇంపార్టెంట్. బికాస్ మనకు ఇంతకు నేను చెప్పినవన్నీ ఏదైతే జాయింట్స్ ఉంది కానీ, జాయింట్స్ కానివ్వండి, డిస్క్ కానివ్వండి, లిగమెంట్స్ కానివ్వండి, బోన్ కానివ్వండి, ఇవన్నీ ఒక మజిల్ కానివ్వండి, ఒక ఇంటిగ్రిటీతో పనిచేయాలి. సో ఏదైతే ఎక్కువ పని చేస్తుందో కొంతవరకు పని చేయగలుగుతుంది, తర్వాత అది ఇట్ విల్ గివ్ అప్. సో అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో దట్ పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ పోస్చర్ కోసము మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, కాన్షియస్గా కూర్చోవాలి మనం. మన వర్క్ ఎన్వైరన్మెంట్ కూడా చాలా బాగా పెట్టుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ పిక్చర్ చూడండి, ఈ పిక్చర్ బాగా చూడండి. ఈ పిక్చర్లో వీ హ్యావ్ అడిక్వేట్ సన్లైట్. అవును. మీరు అడిక్వేట్ హైడ్రేషన్ కోసం వాటర్ పెట్టారు. తర్వాత ఇక్కడ ఇఫ్ యూ కెన్ సీ హియర్ సిస్టమ్ డెస్క్టాప్ ఉంది. అది ఎంత హైట్లో ఉంది? మీ కంటి హైట్లో ఉంది, ఇక్కడ లేదు. ఎందుకంటే ఇట్లున్నప్పుడు ఆటోమేటిక్ మనం బెండ్ అవుతాం. ఇక్కడ ఉంది, కంటికి సమానంగా దీంట్లో ఉంది. తర్వాత ఎర్గోనామిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ చైర్ చూస్తే కూడా మన నార్మల్ అలైన్మెంట్కి సరిపోయేంత చైర్స్ ఉంటాయి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ చిన్న చిన్న థింగ్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇది మనం కరెక్ట్గా చూసుకోగలిగితే ఆటోమేటిక్గా మనం ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. అండ్ మేజర్గా ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ సార్ చాలా మందికి ఏంటంటే ఈ లుంబార్ కన్నా
ఈ లోయర్ బ్యాక్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంటుంది. అంటే కన్వీనియంట్ గా ఇప్పుడు అంటే నేను చూస్తుంటే చాలా మంది ఒక 30 minutesకే ఇంకా స్టార్ట్ అవుతుంది ఇట్లా కదలడం. సో ఈ లోయర్ బ్యాక్ ఇంపాక్ట్ ఎంత వరకు వెళ్తుంది? సో ఈ లోవర్ బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది? ఫస్ట్ దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ కారణాలు చూస్తే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, పూర్ పోస్చర్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, స్మోకింగ్, ఎస్, ఆల్కహాల్ కన్సంప్షన్, ఓకే, అండ్ ఒబేసిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మజిల్ మనకు ఏదైతే ఉందో అది స్టెబిలైజ్ చేస్తుంది స్పైన్ని. సో ఓవర్ వెయిట్ పెరిగిపోతే ఏమైతే మజిల్ కూడా ఇట్ విల్ గివ్ అవే. అవును. సో దీనికి ఇంపార్టెంట్ చేయాల్సింది ఏంటంటే మనం స్పైన్ హెల్త్ కోసం ప్రాపర్ ఐసోటోనిక్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటారు. అంటే స్విమ్మింగ్, దిస్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. ఎందుకంటే మన గ్రావిటీకి ప్యారలల్గా ఉంటుంది స్పైన్. ఇక్కడ మీరు చూసారా, నన్ను డెడ్ లిఫ్ట్స్ స్విమ్మింగ్ అంటే ఐ వుడ్ సే స్విమ్మింగ్. ఓకే, దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. బికాస్ యువర్ సైంటిఫికల్లీ మీ స్పైన్ అనేది గ్రావిటీకి ప్యారలల్గా ఉంటుంది. ఇలా ఉండేసరికి మనకేంటి, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే దిస్ ఈజ్ ద పెనాల్టీ వాట్ వీఆర్ పేయింగ్ ఫర్ వాకింగ్ స్ట్రైట్ అంటారు. అంటే మనం హ్యూమన్స్ తెలివితేటలు ఎక్కువ అయిపోవడంతో ఫ్రాంటల్ లోబ్తో మన మనిషి కూడా సోషల్ ఎనిమలే అంటారు కదా. ఇంతకుముందు మనం కూడా మన పూర్వీకులు ఏంటి, కోతులు. వీ కేమ్ ఫ్రమ్ చింపాంజీస్. అవి ఎలా నడుస్తాయి? అవి నాలుగు నడుస్తాయి. మనకు తెలివి ఎక్కువైపోయి ఈ 2 చేతులు మనం స్ట్రైట్ నడవడం మొదలుపెట్టాం. ఈ చేతులు వేరే పనుల కోసం ఉపయోగించడం మొదలుపెట్టాం. సో ఇక్కడ చూస్తే మన స్పైన్ స్లోగా ఇలా అయింది. ఇలా అవ్వడం వల్ల ఏంటి, మనకు ప్రెషర్ డిస్క్ పైన పడుతుంది, జాయింట్ పైన పడుతుంది. అందుకే మనకు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అదే మీరు చూడండి, జంతువుల్లో ఉంటుందా డిస్క్ ప్రాబ్లమ్స్? ఉండవు. అక్కడి నుంచి ఇక్కడి నుంచి అంత దూరం ఒక టైగర్, ఒక లయన్ని తీసుకోండి, ఇక్కడి నుంచి అంత దూరం జంప్ చేయగలుగుతుంది. రన్నింగ్ కూడా స్పీడ్ చేయగలదు. ఎందుకు? బికాస్ ఇట్ హస్ బీన్ డిజైన్ ఇన్ సచ్ అ వే. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వాట్ ఐ కాల్ ఇట్ ఈస్ ద పెనాల్టీ విచ్ వీఆర్ పేయింగ్ ఫర్ వాకింగ్ అగైన్స్ ద గ్రావిటీ. అది నా ఫిలాసఫీ. సో దీనివల్లే మనకు స్పైన్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంటాయి. అండ్ సార్, కొంతమందికి స్పైన్ ఇంజురీస్ అవుతుంటాయి కదా, స్పైన్ ఇంజురీస్ వల్ల కూడా పెరాలిసిస్ వస్తుందని చెప్తుంటారు. దీనికి కనెక్షన్ గా కూడా చూస్తే ఊపిరి సినిమాలో నాగార్జున ఉంటారు సార్. అంటే బాడీలో ఒక స్పైన్ ఒకటే ఫంక్షన్ అవుతుంటది, వీల్ చైర్ మీద తిరుగుతుంటారు. నిజంగా ఇట్లాంటి కేసెస్ కనిపిస్తాయా? ఇది ఇంగ్లీష్ హీరో క్రిస్టోఫర్ రీవ్ అని ఒక ఆయన ఉన్నారు, సూపర్ మ్యాన్ మూవీస్ అన్ని చేసేవారు ఆయన. ఓకే, ఆయన రియల్ లైఫ్ లో హీ వాజ్ రైడింగ్ ఏ హార్స్. అయితే ఆ హార్స్ రైడ్ చేస్తున్నప్పుడు ఆయన ఏదో ప్రాబ్లమ్ అయి కింద పడి డైరెక్ట్ ఫస్ట్ గ్రౌండ్ తగులుకోవడం వల్ల సర్వైకల్ స్పైన్, అంటే మెడ పైన ఉండే స్పైన్ పైన ఇంజరీ అయ్యి హీ బికేమ్ పారలైజ్డ్ కంప్లీట్లీ. మేబీ ఆ కాన్సెప్ట్ ఈ మూవీలో తీసుకున్నాను నాకు అనిపిస్తుంది. ఎస్, డెఫినెట్లీ. బట్ ఏంటంటే ఇట్ అగైన్ డిపెండ్స్, అది కంప్లీట్ పారాలసిస్ అవుతుందా, పార్షియల్ పారాలసిస్ అవుతుందా అనేది ఆ మోడ్ ఆఫ్ ఇంజురీ బట్టి మనం దాన్ని నిర్ధారించడం జరుగుతుంది. ఓకే, పెరాలిసిస్ గురించి ఇంత చెప్పారు కదా, మరి దీనికి ఇన్ఫ్లమేషన్ కూడా యాడ్ చేస్తారు స్పైన్ అని చెప్తారు. ఇట్లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిందా? అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే ఇప్పుడు రీసెంట్గా స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్ అని చెప్పి జరుగుతుంది. అయితే దీంట్లో 2 రకాలు, కంప్లీట్ పారాలసిస్ అయిందా లేదా పార్షియల్ పారాలసిస్ అయిందా. కంప్లీట్ పారాలసిస్ వాళ్ళల్లో పెద్ద ఉపయోగం లేదు. పార్షియల్ పారాలసిస్ అయిన వాళ్ళల్లో ఫిజియోథెరపీతో పాటు మనం ఈ స్పైనల్ కార్డ్ స్టిమ్యులేట్ చేయగలిగితే వాళ్ళకు పెయిన్స్ డెఫినెట్గా తగ్గాయి. టైట్నెస్ అంటాం, స్పాస్టిసిటీ, అంటే చేతులు కాళ్ళు చాలా టైట్ అయిపోతాయి స్పైనల్ కార్డ్ ఇంజరీ తర్వాత, ఇది కూడా తగ్గింది. వీళ్ళకు ఈ 2 లేకపోయేసరికి, టైట్నెస్ అండ్ పెయిన్ లేకపోయేసరికి వాళ్ళకు నిద్ర సైకిల్ కూడా బాగుంది. అండ్ దే వర్ ఏబుల్ టు డూ ఫిజియోథెరపీ ప్రాపర్లీ అండ్ రికవరీ కూడా బాగుంటుంది. సో టు పుట్ ఇట్ షార్ట్, స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్ అనేది పార్షియల్ స్పైనల్ కార్డ్ ఇంజరీస్లో డెఫినెట్లీ ఇట్ ఈస్ బెనిఫిషియల్. అండ్ ఈ కొంతమంది ఏమంటారంటే ఇంజురీస్ అయినప్పుడు స్టెమ్ సెల్స్ కానీ, పిఆర్పి కానీ, లేకుంటే స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తుంటారు కదా. సో వీటి ఇంపాక్ట్ ఏంటి? అంటే ఇప్పుడు స్టడీస్ ప్రకారం మనం తీసుకుంటే ఇంజురీ అయిన ఫస్ట్ 6 hours లోపల కానీ మనం స్టిరాయిడ్స్ ఇవ్వగలిగితే అండ్ ఫాలోడ్ బై 24 hours లోపల ఇవ్వగలిగితే రికవరీ ఉంటుంది అని కొంతమంది అంటారు. బట్ ఇట్ ఈస్ స్టిల్ ఒక కాంట్రవర్సీ ఉంది దానిపైన. ఓకే, పిఆర్పి అండ్ స్టెమ్ సెల్స్ అనేది ఇట్స్ స్టిల్ ఇన్ అ గ్రే జోన్. నా ఎక్స్పీరియన్స్లో నేను చాలా మందిని చూశాను. కొంతమంది వచ్చి సార్ ఎక్కడో ముంబైలో స్టెమ్ సెల్స్ వేస్తున్నారంట, వి విల్ గో అండ్ గెట్ ఇట్ డన్ అని చెప్పి చేసుకొని వచ్చారు. బట్ నేను చూసిన కొంతమంది పేషెంట్స్లో రిలీఫ్ అయితే నాకైతే కనిపించలేదు. మరి రికవరీ అనేది పెద్దగా అయితే కనిపించలేదు. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, నా అనుభవంలో ఐ వుడ్ సే దట్ ఈ పిఆర్పి అండ్ స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇన్ ఎ గ్రే జోన్. ఓకే,
అండ్ మేజర్గా ఇప్పుడు చాలా మందిని ఈ రోజులో చూస్తున్నాం సార్, అంటే ఎక్కువగా ఫిజియోస్ కూడా ఉంటారు, కైరోస్ కూడా చేస్తారు, ఇట్లాంటివి గమనిస్తుంటాం. ఎక్కువ మంది పేషెంట్స్లో బ్యాక్ పెయిన్స్ వీటితో పాటు లుంబార్ సయాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్ వీటి వల్ల కూడా ఎక్కువ సఫర్ అవుతుంటారు. అండ్ నా ఫస్ట్ మెయిన్ డౌట్ ఏంటంటే ఈ సయాటికా అనేది టెంపరరీయా, లైఫ్ లాంగా? ఇప్పుడు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే సయాటికా అనేది ఏంటి. ఇప్పుడు మనకు స్పైనల్ కార్డ్, వెన్నుపాము అనేది L1 కానీ L2 దగ్గర కానీ ఆగిపోతుంది. అక్కడి నుంచి కాడా ఈక్వైనా అంటాం. కాడా అంటే తోక, ఈక్వైన్ అంటే హార్స్. గుర్రంకి ఎట్లా తోక ఉంటుందో అట్లా నరాలు అలా వెళ్తుంటాయి అనమాట. ఓకే, వెనకల నుంచి లంబార్ రీజియన్లో ఉండి. సో L4 నుంచి L4, L5, S1, S2, S3 ఈ 3 కలిపి ఒక పెద్ద స్టౌట్ నర్వ్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం సయాటికా అంటాం. సో ఈ సయాటికా అనేది ఎందుకు రావచ్చు? ఇప్పుడు డిస్క్ బయటికి వచ్చి ఒత్తిడి కలగజేయడం వల్ల రావచ్చు. జాయింట్ ఓవర్ గ్రోత్ అయ్యి ఆ బోనీ గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని ఈ నరం పైన ఒత్తిడి వల్ల రావచ్చు. లేదా ఒక ఎముక ఇంకొక ఎముక ముందుకు కదలడం వల్ల రావచ్చు. లేదా లిగమెంట్ ఏదైతే ఉందో ఆ లిగమెంట్ దీన్ని ఒత్తిడి కలగచేయడం వల్ల మనకు ఇవి జరగచ్చు. సో మనం ఫస్ట్ కాజ్ని ఐడెంటిఫై చేయాలి. 95% మనము వితౌట్ సర్జరీనే బయట పడిపోవచ్చు. ఫస్ట్ ఇనీషియల్ 2 days ఆఫ్ రెస్ట్ అంతే. ఎక్కువ రెస్ట్ ఇవ్వకూడదు. ఎక్కువ రెస్ట్ ఇస్తే అగైన్ స్టడీస్ సెట్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ మోర్ హార్మ్ దాన్ బెనిఫిట్ అని. ఓకే, రెస్ట్ అయిన తర్వాత కొన్ని రోజుల వరకు కొంచెం మెడిసిన్స్ ట్రీట్మెంట్ పెట్టి మనం జనరల్గా స్విమ్మింగ్ చేయడము, వాకింగ్ చేయడము అనేది ఆ కోటాన్ని పెంచుతూ పోవాలి. మధ్యలో వాళ్ళకి ఇంకా ప్రాబ్లం వస్తుంది అంటే అప్పుడు మనం ఎవాల్యుయేట్ చేయాలి. అంటే ఎంఆర్ఐ చేసి చూసి ఎంఆర్ఐలో ప్రాబ్లం ఉంటే దెన్ ఇది ఎలా ఉంటుందంటే 3 రకాలు ఉంటాయి. ఒకటి ఖచ్చితంగా 100% సర్జరీ అవసరం పడుతుంది, ఒకటి 100% అవసరం పడదు, ఒకటి డాక్టర్ షుడ్ అండర్స్టాండ్ పేషెంట్స్ రిక్వైర్మెంట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు ప్రొసీడ్ ఫర్ సర్జరీ. అంటే మధ్యస్థమంగా ఉంటాయి కొన్ని, చేయాలా వద్దా అనే దీంట్లో అది డాక్టర్ పేషెంట్ డిసైడ్ చేసుకోవాలి కూర్చొని. బట్ ఏ పేషెంట్ నా దగ్గరకు వస్తే ఫస్ట్ నేను ఎగ్జామిన్ చేసిన తర్వాత న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ నార్మల్గా ఉంది అంటే మనం టైం ఇస్తాం మెడిసిన్స్తో, ఫిజికల్ థెరపీతో, రెస్ట్తో. దీంతో మనకి ఏమన్నా రిలీఫ్ లేదనుకోండి దెన్ వీ గో ఫర్ ఎంఆర్ఐ. ఎంఆర్ఐలో ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా అంటే అప్పుడు సర్జరీ చేయక తప్పదు. ఓకే, ప్రాబ్లం లేదు అంటే స్టిల్ మనం మెడిసిన్స్తో మేనేజ్ చేసుకోవాలి, ఫిజియోథెరపీతో మేనేజ్ చేసుకోవాలి. మెడిసిన్స్ తగ్గిస్తూ ఫిజియోథెరపీని పెంచాలి. బట్ ఈ రోజుల్లో చూస్తే సార్, అంటే ఒకనొక టైం వరకు కూడా మార్కెట్లో ఫిజియోస్ ఉంటారనేది తెలియదు చాలా మందికి. బట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఫిజియో అని బ్రాండింగ్ అవుతుంది. నిజంగా అంటే ఈ ఫిజియోలో కూడా ఇంకొకటి ఉంది సార్, వస్తారు ఒక మిషన్ తెచ్చుకుంటారు, ట్రీట్మెంట్ చేస్తారు, వెళ్ళిపోతారు. అంటే ఒకప్పుడు మనం చూస్తుంటే లైక్ చేతో ఇటువంటి వాటితో కాళ్ళని కొంచెం ఏమన్నా పెయిన్స్ వచ్చినా మసాజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మిషనరీస్ వాడి ఏదో టెంపరీగా చేస్తూ ఫిల్లింగ్ లాగా కొన్ని కనిపిస్తుంటాయి. ఇటువంటివి ఇంపాక్ట్ చూపిస్తాయా? అంటే ఇవన్నీ టెంపరీ పెయిన్ రిలీఫ్ అండి, అంతే, పర్మనెంట్ కాదు. టెంపరీ పెయిన్ రిలీఫ్. సో పర్మనెంట్ మీరు ఏంటి కాజ్ అనేది మనం రూట్ కాజ్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మనం మెషిన్ పెట్టి డిస్క్ లోపడిపోతుందా? పోదు. మెషిన్ పెట్టి మనకు ఎముక ఏదైతే ఇదైందో ముందుకు జరిగిందో దాన్ని సెట్ అవుతుందా? కాదు. సో ఇవన్నీ టెంపరీ మెజర్స్. ఓకే. సో వీళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తారంటే అందుకే వీటితో పాటు వాళ్ళు కొన్ని ఎక్సర్సైజెస్, పోస్చర్ కరెక్షన్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు. కైరోప్రాక్టర్ అనే వాళ్ళు ఈ కైరోప్రాక్టర్ అనేది ఒక లైసెన్స్డ్ కైరోప్రాక్టర్ దగ్గర పోవడం బెటర్ అండి ఎప్పటికల్లా దాన్ని. బట్ సారీ సార్ డిస్టర్బ్ చేసిన, కొంతమంది లైక్ వీడియోస్ చూస్తుంటాం మీరు అన్నట్లు సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటి వాళ్ళు పొజిషన్ లో పెట్టి ఇట్లా అంటే టక్ టక్ టక్, కొంతమంది బార్బర్స్ తో కూడా ఇట్లా సెలూన్ లా అనిపించుకుంటారు. అంటే ఒక ఆర్గనైజ్డ్ గా దాని మీద ఐడియా ఉందో లేదో కూడా సెంట్ గా తెలియకుండా గుడ్డిగా చేయించుకుంటారు కదా, ఇది ఎంతవరకు ప్రభావం? ఇది చాలా డేంజరస్ అండి. ఎందుకంటే అందుకే ఒక క్వాలిఫైడ్ కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమేమి డిసీజెస్ ఉంటాయనేది ముందే తెలుసు వాళ్ళకు. వాళ్ళు ఎగ్జామిన్ చేసి, బికాజ్ ఎవ్రీ పేషెంట్ ఈజ్ నాట్ సేమ్, ఒక పేషెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ పేషెంట్. సో వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ఎగ్జామిన్ చేసి చూసి దెన్ చెయ్యాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. కొంతమంది కైరోప్రాక్టర్స్ చాలా ఇంటెలిజెంట్ ఉంటారు. వాళ్ళు ప్రాపర్గా అసెస్ చేసి అవసరమా లేదా, ఒకవేళ అవసరం అయితేనే చేస్తారు, అవసరం లేదంటే ఇమీడియట్గా వాళ్ళు స్పెషలిస్ట్ దగ్గరికి పంపిస్తారు. ఎందుకంటే ఈ బార్బర్స్ దగ్గర చూస్తాం కామనెస్ట్ థింగ్, ఈ బార్బర్స్ దగ్గర అనేది చాలా డేంజరస్. అసలు ఆ సౌండ్స్ విని మనకు కొంచెం రిలీఫ్ వస్తుందని అనుకుంటాం కానీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఈ ఒక ఇన్సిడెంట్ జరిగింది, నేను చెప్తాను మీకు. అది ఒక యంగ్
పేషెంట్ నా దగ్గరికి వచ్చారనమాట. కేమ్ టు ఎమర్జెన్సీ రూమ్కి వచ్చారు. కాళ్ళు చేతులు పార్షియల్గా పారాలసిస్ వచ్చాయి అని చెప్పని. సో ఎందుకు వచ్చాయి అని చెప్పి నేను కూడా వెళ్ళి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెళ్ళి అవంతా డీటెయిల్ హిస్టరీ తీసుకుంటే, సార్ నాకు మెడ నొప్పి ఉంది, ఎవరో ఒక తెలిసిన ఒక వారి దగ్గర పోతే వాళ్ళు ఇట్లా మసాజ్ చేసి మెడ తిప్పారు, మెడ తిప్పిన తర్వాత నాకు స్టార్ట్ అయింది. సో ఇమీడియట్గా ఎంఆర్ఐ చేసి చూస్తే సర్వైకల్ రీజన్లో C1 C2 రీజన్లో ఇంత పెద్ద గడ్డ ఉంది. అయ్యా. సో ఇవన్నీ తెలియాలి. సో ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది వాళ్ళకు కూడా. మేము చేద్దంటే వాళ్ళు ఎంతవరకు ఎగ్జాక్ట్లీ. సో అది తెలుసుకొని వాళ్ళు చేస్తే మంచిదే. బట్ మీరు ఇందాక లైక్ అంటే స్పైన్కి ఆపరేషన్స్ అనేది అంతవరకు నెససరీ కాదన్నారు. బట్ నాకు కొన్ని వీడియోస్ చూసినప్పుడు నాకు అనిపించేది స్పైన్కి బ్యాక్ సైడ్ అంటే స్క్రూస్ వేసి ఫిట్టింగ్ వేసి మరీ సెట్ చేస్తుంటారు కదా, రాడ్స్ వేసి. ఈ పొజిషన్ ఎప్పుడు తీసుకుంటారు? అంటే ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లోకి ఎలా వస్తాడు పేషెంట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయిందండి, ఒక ఎముక ఇంకో ఎముక పైన కదిలింది, అది వెనుపాం పైన ఒత్తిడి కలుగజేస్తుంది. మనం ఏం చేయాలి? దాన్ని సెట్ చేయాలి కదా. అది ఓకే. సెట్ చేయాలంటే మనము స్క్రూస్ వేసి బిగించి దాన్ని అలైన్మెంట్లోకి తీసుకురావాలి. ఇంతకు ముందు ఇది చాలా పెద్ద సర్జరీ అనేవాళ్ళు, పైనుంచి కింద వరకు కోసి ఇదంతా. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది మినిమల్ ఇన్వేజివ్ కంప్యూటరైజ్ నావిగేషన్ కిందనే చేసేస్తున్నాం. ఈ స్క్రూస్ ఏవైతే ఉన్నాయో నావిగేషన్ గైడెడ్ కింద వేసేసి మనం దాన్ని అలైన్ చేయగలుగుతున్నాం. ఇది చేయడం వల్ల ఏంటంటే రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. రికవరీ ఈజ్ వెరీ ఫాస్ట్. ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ ఉంటుంది, హాస్పిటల్ స్టే తక్కువ ఉంటుంది, ఫిజియోథెరపీకి త్వరగా పంపించవచ్చు, అర్లీ అంబులేషన్ త్వరగా వాళ్ళు నడవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇదే కాకుండా కొంతమందిలో బై అంటే లిస్థసిస్, స్పాండైలో లిస్థసిస్ అంటాం, అంటే ఎముక జరుగుతుంది ముందుకి, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో దాన్ని కూడా సెట్ చేయాలి. సెట్ చేయాలంటే మనం ఈ మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ ఫిక్సేషన్స్ కూడా చేస్తున్నాం. అండ్ ఈ ఆపరేషన్స్లో కూడా బటన్ హోల్, కీ హోల్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ కూడా చూశాను. ఏంటి సార్ ఇవి? ఇప్పుడు ఈ కీ హోల్, బటన్ హోల్ అనేది ఇప్పుడు మినిమల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ అండి. డిస్క్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్క్ బయటకు వచ్చింది, మనం అన్ని ట్రై చేస్తాం, మెడిసిన్స్ ట్రై చేస్తాం, ఫిజియోథెరపీ ట్రై చేస్తాము, మనం ఖచ్చితంగా సర్జరీ చేయాలన్న దీంట్లో మనము చాలా చిన్న కంతతో మనం వెళ్ళి లోపల దాన్ని ఆ డిస్క్ని తీయడం జరుగుతుంది అనమాట. అది ఎండోస్కోపిక్ ద్వారా అవ్వచ్చు లేదా మైక్రోస్కోప్ ద్వారా అవ్వచ్చు. దీన్ని చేయడం వల్ల మనం పొద్దున ఆపరేట్ చేసి పేషెంట్ని సాయంత్రం కంతా నడిపించి అదే రోజు రాత్రి డిశ్చార్జ్ కూడా చేయొచ్చు. ఓకే. దీనివల్ల రికవరీని చాలా ఫాస్ట్ అయిపోయింది. ఇంతకుముందు 14 రోజులు బెడ్ రెస్ట్, నెల బెడ్ రెస్ట్ అనేవాళ్ళు. ఇప్పుడు 10 రోజుల్లో దే కెన్ గో బ్యాక్ టు దేర్ వర్క్. అలా ఉందన్నమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ. సో ఈ కీ హోల్, బటన్ హోల్స్ వల్ల పర్టికులర్ డిస్క్ సర్జరీలో అది మెడ అవ్వచ్చు లేదా నడుము అవ్వచ్చు చేయడం వల్ల వాళ్ళు త్వరగా రికవర్ అవుతున్నారు. త్వరగా రికవర్ అయితే వాళ్ళు త్వరగా వెంటనే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, డే టు డే యాక్టివిటీస్. ఈ కోర్సెస్ అంటే నేను మీ ప్రొఫైల్ చూసినప్పుడు మీరు జర్మనీలో చేశారు కదా? అంటే ఈ కీ హోల్ ఒక చిన్న దీనికోసం నేను అక్కడికి వెళ్ళి ట్రైన్ అయ్యి వచ్చాను. అంటే ఇక్కడ ఇన్ని ఇన్స్టిట్యూట్స్ ఉండగా అంత దూరం ఎందుకు వెళ్ళారు? అంటే ఈ బేసిక్గా టెక్నిక్ ఏదైతే ఉందో అక్కడే ఆరిజిన్, అక్కడే స్టార్ట్ అయింది అనమాట. ఓకే, గ్రౌండ్. సో అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా వాళ్ళే తయారు చేసింది. సో మనం ఏదైనా చేయాలంటే ఎక్విప్మెంట్ మనకి ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. అవును కదా. ఇప్పుడు ఇట్ ఈస్ ఈవెన్ దో యు ఆర్ పవర్ఫుల్, యూ కాంట్ విన్ ద వార్ అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ ది రైట్ వెపన్స్ అండ్ యూ షుడ్ నో వెన్ టు యూజ్ ది రైట్ వెపన్. ఎగ్జాక్ట్లీ కదా, ఇది కూడా అంతే. సో రైట్ వెపన్స్, మనకు రైట్ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా మనం సర్జరీకి వెళ్ళలేము. సో ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి అక్కడే డిజైన్ అయినాయి. సో దే ఆర్ ద పైనీర్స్ దేర్. సో అందుకే అక్కడికి వెళ్ళి నేర్చుకొని వచ్చి వి స్టార్టెడ్ డూయింగ్ హియర్. ఓకే. అండ్ ఇప్పుడు స్పైన్ పట్ల కొన్ని మిత్ ఫ్యాక్ట్ అడుగుతాను, సో మీ హానెస్ట్ ఆన్సర్. ఎక్కువగా గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ తింటే స్పైనల్ కార్డ్ హెల్త్ బాగుంటుంది అంటారు, నిజమేనా? ఎస్, డెఫినెట్లీ. అంటే గ్రీన్ లీవ్స్ వెజిటబుల్స్ లో ఏవేవి ప్రియారిటీ అంటారు? ఎనీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ స్పినాచ్ కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, ఎనీ ఆకుకూర, తోటకూర, ఇవన్నీ దీస్ ఆర్ బికాస్ దాంట్లో ఇట్ హెస్ గాట్ హై కంటెంట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. ఓకే. ఇవన్నీ ఏంటంటే ఈ వైటమిన్స్, మినరల్స్, ఇట్ హెల్ప్స్ టు ఫెసిలిటేట్ ది కొల్లాజన్ ఫార్మేషన్. కొల్లాజన్ అనేది ఒక బిల్డింగ్ కి బేస్మెంట్ ఎట్లనో స్పైన్ కి ఒక బేస్మెంట్ లాంటిది. ఓకే. అండ్ విటమిన్ డి సార్, విటమిన్ డి చాలా ఎఫిషియెంట్ గా కావాలి స్పైన్ కి అంటారు. సన్లైట్ కి విటమిన్ డి కి ఏం సంబంధం? ఈ మధ్య కాలంలో చాలా మంది ఎవరైతే నా దగ్గరికి లో బ్యాక్ పెయిన్ వస్తున్నారు వాళ్ళకి ఫస్ట్ నేను చేయించే ఇన్వెస్టిగేషన్ వైటమిన్ డి టెస్ట్. ఓకే. అండ్ బిలీవ్ మీ 90% మందిలో అది డెఫిషియెంట్గా ఉంది. అండ్ మనం వెళ్ళి వాళ్ళని అడిగితే బికాస్ వాళ్ళు సన్లైట్ ఎక్స్పోజర్ లేదు, ప్రాపర్ ఫుడ్ లేదు, పొద్దున ఎప్పుడు 7 గంటలకు వెళ్ళిపోతారు సన్ రైజ్ ముందు, అంతే కదా, సన్ ఎక్స్పోజర్. బికాస్ సన్ ఎక్స్పోజర్ అనేది మన స్కిన్ పైన పడి స్కిన్లో ఈ వైటమిన్ డి అనేది మనకు జనరల్గా
లివర్ అండ్ కిడ్నీస్ ద్వారా ఉత్పత్తి జరుగుతుంది. దిస్ వైటమిన్ డి ఈజ్ అ బేసిస్ ఫర్ బోన్. ఓకే, ఎనీ బోన్, స్పైన్ అనే కాదు, ఎనీ బోన్. అర్థమైందా? సో మనకు ఆ బేసిసే సరిగా లేకపోతే, ఆ బేసిక్ ఎంటిటీనే ఇంగ్రీడియంటే సరిగా లేకపోతే ఏమవుతుంది? బోన్ వీక్ అవుతుంది. దాన్నే మనం ఆస్టియోపెనియా అంటాం, ఆస్టియోపోరోసిస్ అని కూడా అంటాం. ఇది కాకుండా మజిల్ ఫంక్షన్, మజిల్ ఆల్సో ఇస్ ఎ స్టెబిలైజర్. మజిల్ కూడా ఒక పిల్లర్ లాంటిది స్పైన్ని స్టెబిలైజ్ చేయడానికి. సో మజిల్ పెయిన్స్ కూడా చాలా కామన్. సో దానికోసం వైటమిన్ డి అనేది చాలా ఎసెన్షియల్. ఓకే, అండ్ మెయింటైన్ స్పైన్ హెల్త్. ఆరెంజ్ కలర్ అంటే ఆరెంజ్ కలర్ లో ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా తినదగినవి, అవన్నీ స్పైన్ కి మంచివి అంటారు, నిజమేనా? స్పైన్ కనే కదండి, ఎనీ టిష్యూకి మంచిది ఇది, బాడీలో ఎనీ టిష్యూకి. ఎందుకంటే ఆరెంజ్ కలర్, ఎస్, ఆరెంజ్ కలర్లో ఏముంటుంది? వైటమిన్ సి ఉంటుంది కదా. మనం ఆరెంజ్ కానివ్వండి, లెమన్ కానివ్వండి, ఆమ్లా కానివ్వండి, వీటన్నిటిలో వైటమిన్ సి ఉంటుంది. వైటమిన్ సి అనేది కొలాజన్ ఫార్మేషన్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో దానికోసం మనం వైటమిన్ సి ఫ్రూట్స్ ఏదైనా తీసుకున్నా మంచిది. ఓకే, అండ్ స్పైన్ సర్జరీ అయినాక లేకుంటే అవ్వకముందే అయ్యాకనే ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ ఇట్లాంటివి ఏం అవసరం లేదు, సర్జరీ అయ్యాక నార్మల్గా రిలీఫ్ అయిపోతుంది అంటారు, నిజమేనా? ఇప్పుడు పెయిన్ టాలరెన్స్ బట్టి మనం ఇస్తామండి. పెయిన్ కిల్లర్స్ కూడా ఎక్కువ ఇవ్వకూడదు. ఓకే, ఎంత అవసరమో మితంగా ఇవ్వాలి, ఎంత అవసరమో అంతే ఇవ్వాలి. మితంగా ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు, తక్కువ ఇవ్వకూడదు. సో కొన్ని రోజులు స్పైన్ సర్జరీ అయిన కొన్ని రోజులకు నెమ్మదిగా నొప్పి తగ్గుతూ వస్తుంటుంది. అది ఎందుకంటే ఆపరేషన్ సైట్ పెయిన్ అంటాం, అది కొంతవరకు ఉంటుంది. సో దాన్ని కూడా మనం మెడిసిన్స్ చాలా తగ్గించుకుంటూనే రావాలి. ఓకే, ఓవర్ యూజ్ ఆఫ్ ది మెడిసిన్స్ ఇస్ నాట్ గుడ్. అండ్ కంటిన్యూస్గా ఒక పొజిషన్లో ఎంత టైం వరకు కూర్చోవచ్చు, అంటే మిత్ ఆర్ ఫ్యాక్ట్ కాకుండా? ఇది ఇప్పుడు జనరల్గా 20-20-20 అంటారండి. జనరల్గా రూల్ ఆఫ్ 20 అంటారు. అంటే ప్రతి 20 minutesకి మీరు లేచి 20 feet దగ్గర దూరం ఉండే ఒక దాన్ని 20 seconds చూడాలి అంటారు. చూడాలి. ఓకే, ఇది బోత్ ఫర్ మైగ్రేన్ అండ్ స్పైన్. ఇప్పుడు మీరు సిస్టమ్ ముందు వర్క్ చేస్తున్నారు, మీ సిస్టమ్ ముందు వర్క్ చేసేటప్పుడు మీకు మెడ స్ట్రెయిన్లో ఉంది, షోల్డర్ స్ట్రెయిన్లో ఉంది, మీ ఎల్బో ఉంది, రిస్ట్ ఉంది, అన్ని. సో దీనివల్ల మనకు తిమ్మిర్లు కూడా రావచ్చు కొద్దిసేపు. సో ఫర్ ఎవ్రీ 20 minutes take a 20 seconds break, get up, walk and try to stare at a thing which is 20 feet away from you for 20 seconds. ఓకే, మరి ఫైనల్గా బ్రెయిన్ గురించి కానీ, అంటే లైక్ బ్రెయిన్ గురించి కానీ స్పైన్ గురించి కానీ ఎన్నో విషయాలు షేర్ చేశారు కదా, మా ఆడియన్స్కి ఏమైనా ఒక చిన్న లైక్ ఎనీ టిప్ ఫ్రమ్ యువర్ ఎండ్? ఫస్ట్ ఈ మధ్య కాలంలో నేను చూసింది ఏంటంటే హెల్త్కి చాలామంది టైం ఇవ్వడం లేదు. Because if you are healthy, you can be anything, whatever you want. You can be whatever you want. అది నేను నా పర్సనల్గా నేను నమ్మేది. బికాజ్ మీ బ్రెయిన్ హెల్త్ అవ్వనియండి, స్పైన్ హెల్త్ అవ్వనియండి, మీరు హెల్తీగా ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. సో మీరు ఒక 1/2 hour to 45 minutes డైలీ మీ హెల్త్ కోసం మీరు కేటాయించండి. సో ఒకే రోజు అన్ని డేస్ కంటిన్యూస్ వీక్లీ ఎక్సర్సైజ్ జిమ్ హిట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు, బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే హ్యూమన్ టెండెన్సీ ఈజ్ లైక్ దట్. సో నేను ఏం చేస్తానో చెప్తాను జనరల్గా. సో వన్ డే యూ గో టు జిమ్, వన్ డే యూ డూ యోగా, ఇంకో రోజు పిలాటిస్ లేదా దీనికి వెళ్ళండి, ఒకరోజు జిమ్కి వెళ్ళండి, ఒకరోజు క్రాస్ కంట్రీ వెళ్ళండి, సైకిల్ తీసుకుని అలా వెళ్ళిపోండి. అర్థమైందా? దీంతో పాటు కొంచెం ఒక 10 to 15 minutes ఆఫ్ మెడిటేషన్ కానివ్వండి, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, గుడ్ థాట్స్, థింకింగ్ అబౌట్ గుడ్, ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా యూ విల్ బీ హెల్తీ. అఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ మన చేతిలో లేనట్టు, బట్ మన చేతిలో ఈ 95% ఉన్నప్పుడు మనం డెఫినెట్గా కాన్షియస్నెస్తో చేస్తే డెఫినెట్లీ విల్ బీ మోర్ హెల్తీ. ప్రాపర్ స్లీప్, ప్రాపర్ డైట్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటుంది. అవును, ప్రతి ఒక్కరికి, ఎవ్రీవన్ హ్యాస్, హూవర్ వర్క్స్ హ్యాస్ ద స్ట్రెస్. సో యూ షుడ్ నో ది ఆర్ట్ ఆఫ్ హౌ టు కంబాట్ దట్. అది మనకే తెలుస్తుంది. సో ఇప్పుడు అందుకే లేటెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ది హార్డ్ వర్క్, ఇట్ ఈస్ ది స్మార్ట్ వర్క్. ఎగ్జాక్ట్లీ, ట్రై టు వర్క్ స్మార్ట్ అండ్ ట్రై టు బీ హెల్తీ. థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. సో చూసారు కదండి ఇంటర్వ్యూ. సో మనకి బేసిక్గా బ్రెయిన్ కానీ స్పైన్ కానీ వీటి పట్ల చాలా డౌట్స్ ఉంటాయి. బట్ అన్నిటి పట్ల సాయి కళ్యాణ్ గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీ డౌట్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుదీప్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.